P&L అనాలిసిస్ చేసేటప్పుడు నార్మల్ స్టాక్స్ కి P&L అనాలిసిస్ చేయడం వేరు, బ్యాంకింగ్ స్టాక్స్ కి P&L అనాలిసిస్ చేయడం వేరు. బికాస్ బ్యాంక్స్ యొక్క రెవెన్యూ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది, బ్యాంక్ యొక్క అసెట్ డిఫరెంట్ గా ఉంటాయి. సేమ్ టైం బ్యాంక్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల మనం లైక్ ఈ రీటైల్ సెగ్మెంట్ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఈ సబ్సిడీ దగ్గర నుంచి ఎంత వచ్చింది అనేది మనం చూడక్కర్లేదు. కానీ బ్యాంక్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంటైర్ ఎకానమీ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. సేమ్ టైం బ్యాంక్స్ రిలేటెడ్ గా కొన్ని ఫైనాన్స్ రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి, అవి డెఫినెట్ గా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకునేటప్పుడే బ్యాంక్స్ యొక్క అనాలిసిస్ చేసేటప్పుడు కొంచెం మనకి ఈజీ అవుతుంది అనమాట. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు క్లియర్ గా కంప్లీట్ ఫైనాన్స్ సెక్టర్ ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, కంప్లీట్ గా ఫార్ములాస్ తో సహా ప్రాక్టికల్ గా నేను మీకు చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ గా ఒక స్టాక్ ని తీసుకొని ఆ స్టాక్ బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. వాటితో పాటు ఒక బ్యాంక్స్ కి మీరు అనాలిసిస్ చేసేటప్పుడు క్రైటీరియాస్ ఏంటి, లెట్స్ సే ఎగ్జాంపుల్ డిపాజిట్స్ అనుకోండి ఎంత రావాలి, ఎల్సిఆర్ ఎంత రావాలి, సేమ్ టైం గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఎస్ ఎంత ఉండాలి. సో పర్టికులర్ గా వాటి క్రైటీరియా నెంబర్స్ ఉన్నాయి. సో ఎంత వస్తే పాజిటివ్, ఎంత వస్తే నెగిటివ్, సో అది పెరుగుతూ ఉండాలా, అది తగ్గుతూ ఉండాలా, వీటి గురించి ఇన్ డీటెయిల్ గా వీడియోలో చెప్తాను. ఇంకోటి ఏంటంటే వీడియో లెంత్ గురించి ఆలోచించొద్దు, ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటాయి బ్యాంకింగ్ రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు. సో అందుకోసం నేను మీకు చెప్తున్నా, వీడియో లెంత్ గురించి చూడొద్దు, సబ్జెక్ట్ ని చూడండి, కంప్లీట్ గా మీకైతే మాత్రం అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటున్నానంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ లోని ఈ ఎపిసోడ్ కన్నా ముందు ప్రీవియస్ గా చేసిన ఎపిసోడ్స్ ని చూస్తే ఈ ఎపిసోడ్ ఇంకా బెటర్ వేలో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ లో నేను నార్మల్ కంపెనీస్ కి ఎలా P&L అనాలిసిస్ చేయాలో చెప్పాను. వీటితో పాటు నేను బ్యాలెన్స్ షీట్స్ ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఇండస్ట్రీ అనాలిసిస్ ఎలా చేయాలి, ఎకనామిక్ అనాలిసిస్ ఎలా చేయాలి, కంపెనీ గవర్నెన్స్ అండ్ ఇంటిగ్రిటీ అనాలిసిస్ ఎలా చేయాలో చెప్పాను. ఆ వీడియోస్ చూస్తే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో అనేది ఇంకా బెటర్ వేలో అర్థమవుతుంది. ఒకవేళ కానీ మీకు సమ్వాట్ ఫండమెంటల్ అనాలిసిస్ మీద, ఈ ఇండస్ట్రీ అనాలిసిస్ వాటి మీద అవగాహన ఉంది అని అనుకోండి, డైరెక్ట్ గా ఈ వీడియో చూసినా చాలు, మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. ఇంకోటి మీరు కంప్లీట్ బిగినర్ అయితే మాత్రం స్టాక్ మార్కెట్ గురించి అసలు ఏమీ తెలియదు అని అనుకుంటే, నేను ఇప్పటికే సిరీస్ మొదలుపెట్టి చాలా వీడియోస్ చేశాను. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద సిరీస్ చేశాను, వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ మీద సిరీస్ చేశాను, అండ్ అట్లనే టెక్నికల్ అనాలిసిస్ మీద సిరీస్ చేశాను. అంటే ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ వాటి మీద చేశాను. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఆప్షన్స్ బయింగ్, ఆప్షన్స్ సెల్లింగ్, గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్, స్కాల్పింగ్ ట్రేడ్ సెటప్స్, అండ్ అట్లనే ఓపెనింగ్ ట్రేడ్స్, ఇవన్నీ కూడా నేను చేశాను. సో మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అవన్నీ కూడా చూడండి. అండ్ లేదు ఫండమెంటల్ అనాలిసిస్ అని మీరు నేర్చుకుందాం అనుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి, మీకు ఇన్ డీటెయిల్ గా నేను చేసినవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ వీడియో విచ్ ఈస్ బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ అనాలిసిస్. నౌ టీమ్, ఫైనాన్స్ సెక్టర్ గురించి మనం మొదలు పెట్టేటప్పుడు ఫైనాన్స్ సెక్టర్ లో ఉన్న టైప్స్, సేమ్ టైం వాటికి రిలేటెడ్ గా ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయనే దాని గురించి కూడా ఫస్ట్ బేసిక్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఫైనాన్స్ సెక్టర్ అనగానే ఆబ్వియస్లీ అందరికీ కూడా బ్యాంక్స్ గుర్తు వస్తాయి, కానీ ఫైనాన్స్ సెక్టర్ లో డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి. అంటే బ్యాంక్స్ అంటే ఏంటి, లైక్ డిపాజిట్ అంటే మనలాంటి పీపుల్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటాయి, డిపాజిట్స్ తీసుకొని మనకి ఇంట్రెస్ట్ ఇస్తాయి అనమాట. ఇంట్రెస్ట్ ఇస్తూ బ్యాంకులు వేరే వాళ్ళకి అప్పులు కూడా ఇచ్చుకుంటారు అనమాట. అంటే డిపాజిట్ ని యాక్సెప్ట్ చేస్తారు, సేమ్ టైం బయట వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తారనమాట. అవి బ్యాంక్స్. వన్ ఇట్ కమ్స్ టు ద ఫైనాన్స్ సెక్టర్ లో అనదర్ సెగ్మెంట్ విచ్ ఇస్ అన్ NBFC, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనమాట. ఇవేంటంటే డిపాజిట్స్ తీసుకోవు కానీ లోన్స్ ఇస్తాయన్నమాట. లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, మనప్పురం ఫైనాన్స్ కానీ, ఈ కంపెనీస్ అన్ని కూడా డిపాజిట్స్ తీసుకోవు కానీ ఫైనాన్స్ ఇస్తాయన్నమాట. ఇంకో టైప్ ఆఫ్ ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఇన్సూరెన్స్ బిజినెసెస్, AMC కంపెనీస్, అంటే మ్యూచువల్ ఫండ్స్ గా ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ కూడా అదర్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి, అవి కూడా బ్యాంకింగ్ సెక్టర్ లోకి వెళ్తాయి అనమాట. నౌ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా టూ టైప్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి, ఒకటి PSU బ్యాంక్స్, ఇంకోటి వచ్చేసరికి ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. PSU బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అనమాట, అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ లైక్ SBI, కెనరా బ్యాంక్, ఇవన్నీ కూడా PSU బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే సో గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ప్రైవేట్ గా రన్ చేసుకుంటున్న బ్యాంక్స్ లైక్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. నౌ ఇక్కడతో మీకు క్లియర్ గా బేసిక్ పాయింట్ అర్థమైంది. ఫైనాన్స్ సెక్టర్ అంటే ఏంటి, ఫైనాన్స్ సెక్టర్ లో ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, అండ్ అట్లానే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. నౌ క్లియర్ కట్ గా ఇప్పుడు నేను మీకు బ్యాంక్స్ కి అసలు రెవెన్యూ ఎలా వస్తుంది,
బేసిక్గా మనం ప్రీవియస్ వీడియోలోని నార్మల్ కంపెనీస్కి P&L డిస్కస్ చేసుకునేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ రెవెన్యూ గురించి మాట్లాడాం. వాటికి రెవెన్యూ ఎలా వస్తుంది? లెట్స్ సే ఎగ్జాంపుల్ Eicher Motors ఉంది. ఓకే, Eicher Motors కంపెనీకి లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వాళ్ళు సేల్ చేస్తుంటారు. ఎన్ఫీల్డ్ బైక్స్ సంవత్సరానికి ఆర్ ఆ క్వార్టర్లీకి 1,00,000 బైక్స్ సేల్ చేస్తే 1 lakh ఇంటూ ఈచ్ బైక్ ఒక 2.5 lakh అనుకోండి. 1 lakh ఇంటూ 2.5 lakh వేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతుందో అది రెవెన్యూ కింద మనం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళమి. మరి బ్యాంక్స్కి రెవెన్యూ ఏంటి? వీళ్ళకంటూ ప్రొడక్ట్ ఏం లేదుగా, ఆర్ ఏదైనా సర్వీస్ ఇవ్వాలి అని అన్నా కూడా బేసిక్ ఏదైనా సర్వీస్ రిలేటెడ్గా ఇవ్వాలంటే ఇది ఐటీ కంపెనీస్ కూడా కాదు, ప్రాజెక్ట్స్ వస్తాయని. మరి బ్యాంక్స్కి రెవెన్యూ ఎలా వస్తుంది? బ్యాంక్స్కి రెవెన్యూ వచ్చేది ఏంటంటే డిపాజిట్స్ అనమాట. ఓకే, డిపాజిట్స్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై డిపాజిట్స్? ఒక కస్టమర్ బ్యాంకులో డబ్బులు దాచుకుంటే అదే డిపాజిట్ అనమాట. అయితే ఈ డిపాజిట్స్ లెట్స్ సే ఎగ్జాంపుల్ నేను మీకు స్క్రీన్ మీద చూపించి చెప్తాను. ఈ డిపాజిట్ డోంట్ ఫోకస్ ఆన్ మై రైటింగ్. ఓకే, నా రైటింగ్ ఎప్పుడు అంతగా బాగోదు, ప్రతి వీడియోలో ఇది కామన్గా చెప్తాను, ఎందుకంటే రైటింగ్ కొంచెం నీట్గా ఉంచొచ్చు కదని చెప్తుంటారు. ఇది నార్మల్ జనరల్గా నేను చెప్పే టాపిక్కే. ఫార్ములాస్ ఇవన్నీ చెప్పేటప్పుడు నేను ఒక పీడిఎఫ్లో అన్ని రెడీ చేశాను, అందులో చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్కి ₹1,00,000 డిపాజిట్ వచ్చింది అనుకోండి. ఓకే, ₹1,00,000 డిపాజిట్. ₹1,00,000 బ్యాంక్స్కి బేసిక్గా డబ్బులు రావడం అండ్ సంపాదించడం ఎట్లా? డిపాజిట్ వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో మీకు ప్రామిస్ చేస్తారు. ఓకే, మీరు ఇచ్చిన డబ్బులకి మేము 5% ఇంట్రెస్ట్ ఇస్తాము అని. దీన్నే FD అంటారు, ఫిక్స్డ్ డిపాజిట్. బ్యాంకులు ఏమంటారంటే మా దగ్గర డబ్బులు దాచుకోండి, దాచుకున్నందుకు సంవత్సరానికి మీకు 5,000 వడ్డీ ఇస్తాం. ఓకే, ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద పాయింట్, బ్యాంక్ వాళ్ళు ₹1,00,000 వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తే 5% వడ్డీ ఇస్తా అంటున్నారు కదా. మరి బ్యాంక్కి డబ్బులు ఎలా వస్తాయి వడ్డీ ఇవ్వడానికి? మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంకెవరికైనా అప్పు ఇస్తారా? ఎస్, ఇస్తారు. ఈ డిపాజిట్స్ని లోన్స్ కింద ఇస్తారనమాట. ఓకే, వేరే వాళ్ళకి అప్పు ఇస్తారు. ఆ అప్పులే బిజినెస్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, ఎడ్యుకేషన్ లోన్ అని, హోమ్ లోన్ అని, కార్ లోన్ అని, ఇలా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ లోన్స్కి ఇచ్చేటప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ 5% ఫిక్స్డ్ డిపాజిట్కి ఇస్తారని ప్రామిస్ చేశారు కదా. ఇక్కడ లోన్స్ వచ్చేసరికి 10% ఇస్తారు. సో 1 lakh 10%కి ఇస్తారని మీరు అనొచ్చు. ఇవ్వరు. ₹1,00,000 ఇక్కడ మీ దగ్గర డిపాజిట్ తీసుకున్న RBI నార్మ్స్ ప్రకారంగా కొన్ని సేఫ్టీ మెజర్స్ ని బ్యాంక్ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆ సేఫ్టీ మెజర్స్ ఏంటి అని అడగచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే యాజ్ పర్ RBI నార్మ్స్ 1 lakh మీకు డిపాజిట్ వస్తాయి. నాట్ ఓన్లీ 1 lakh, మీకు ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్, అందులో 4% అమౌంట్ అనేది RBIకి సెక్యూరిటీగా డిపాజిట్ చేయాలి మీరు. సెక్యూరిటీగా, ఎందుకంటే మొత్తం డబ్బులు మీరు లోన్ ఇచ్చేసుకుంటే డిపాజిట్ చేసేవాడు సడన్గా FDని బ్రేక్ చేసి డబ్బులు అడిగితే ఎలా ఇస్తారు? సో అందువల్ల క్యాష్ రిజర్వ్ రేషియో ఒక 4% కన్ఫామ్గా RBI నార్మ్స్ ప్రకారంగా పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఈవెంట్స్ కూడా కొన్నిసార్లు RBI ఈవెంట్స్ పెట్టేటప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో మేము అన్చేంజ్డ్గా పెడుతున్నాం, అలానే మెయింటైన్ చేస్తున్నాం అంటుంటారు. బ్యాంక్స్ వచ్చేసరికి వైల్డ్గా స్టాక్ అనేది ఆ రోజు పడుతూ ఉంటుంది. సో క్యాష్ రిజర్వ్ రేషియో పెంచారు అని అనుకోండి, అది నెగిటివ్. ₹1,00,000 నువ్వు డిపాజిట్ తీసుకున్నావు అని అంటే నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎంత పక్కన పెడుతున్నావు అనేది కస్టమర్కి అనవసరం. నువ్వు ₹1,00,000 పైన కూడా వడ్డీ ఇవ్వాలి. నువ్వు బయట లోన్ వచ్చేసరికి 1 lakhలో 4% ఇస్తే 96% నువ్వు ఇచ్చుకుంటావు లోన్. కానీ 4% నువ్వు లోన్ ఇవ్వకపోయినా కూడా ఆ 4% డిపాజిట్కి వెళ్తే మాత్రం ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. అందుకు RBI ఈవెంట్స్లోని క్యాష్ రిజర్వ్ రేషియో పెంచారంటే బ్యాంక్స్కి అది నెగిటివ్, తగ్గించారనుకోండి బ్యాంక్స్కి అది పాజిటివ్. కానీ నార్మ్స్ ప్రకారంగా అంతే. ఇప్పుడున్న నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైం నార్మ్స్ ప్రకారంగా 2026 ఆగస్ట్లో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడుకున్న నార్మ్స్ ప్రకారంగా అయితే 4% క్యాష్ రిజర్వ్ రేషియో అయితే మాత్రం బ్యాంక్స్కి ఉంది. నా దీని తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, అదేంటంటే SLR అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇందులో 18% పక్కన పెట్టాలన్నమాట. ఈ 18% ఎందుకు? మళ్ళీ 4% RBI దగ్గర పెడుతున్నాం కదా. RBI దగ్గర 4% పెడుతుంది సెక్యూరిటీ డిపాజిట్. బ్యాంకుల దగ్గర 18% అనేది నార్మల్గా క్యాష్ రిజర్వ్ ఉండాలి. నువ్వు ఆ క్యాష్ రిజర్వ్స్ని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకో, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకో, లేదా క్యాష్ రూపంలోనైనా పెట్టుకో. బట్ డెఫినెట్గా నీ దగ్గర అయితే మెయింటైన్ చేయాలి. గోల్డ్ బాండ్స్లో గోల్డ్ సెక్యూరిటీస్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినా, లైక్ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో, లేదా RBI దగ్గర ఉన్న గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా అవి సేఫ్, ఎప్పటికైనా తిరిగి వచ్చేస్తాయి. సో అందువల్ల అలాంటి సేఫ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయి. ఎందుకంటే నువ్వు కంపల్సరీగా నీ దగ్గర ఒక 18% అమౌంట్ని పెట్టుకోవాలి. అంటే 22% బ్యాంక్ వచ్చే డిపాజిట్లో 22% ఆల్రెడీ పోయింది. ఇప్పుడు రిమైనింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 78%.
ఈ 78% నీ ఇష్టం, లోన్స్ ఇచ్చుకో. ఈ 78% లో అంటే ఎంత, 78,000. ఈ 78,000 దగ్గర ఏదైతే నువ్వు అమౌంట్ లోన్స్ ఇచ్చుకున్నావో దీనిపైన వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఇంట్రెస్ట్ నీ డిపాజిటర్స్ కి షేర్ చేయగా నీ దగ్గర వచ్చింది ఏదైతే ఉందో అదే రెవెన్యూ. నా ఇప్పుడు బ్యాంక్స్ కి ఎలా రెవెన్యూ వస్తుందో మీకు అర్థమైంది కదా. నార్మల్ గా హెచ్ఎన్ మోటార్స్ రెవెన్యూ ఎలా వస్తుంది, ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో అన్ని వెహికల్స్ ని సేల్ చేస్తే వాళ్ళకి వచ్చే రెవెన్యూ అది. బట్ బ్యాంక్స్ కి రెవెన్యూ మారిపోయిందా లేదా, ఇది బ్యాంక్స్ కి వచ్చే రెవెన్యూ అండి. ఈ విధంగా బ్యాంక్స్ కి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని లోన్స్ కి ఇచ్చుకుంటారు, కానీ కండిషన్స్ అయితే మాత్రం ఫాలో అవ్వాలి. కానీ ఇందులో కొన్ని పాయింట్స్ ని మీరు అర్థం చేసుకోవాలి, కొన్ని టెక్నికల్ వర్డ్స్ అర్థం చేసుకోవాలి. వాటి గురించి నేను క్లియర్ గా చెప్తాను, వినండి. ఓకేనా. బ్యాంక్స్, ఓకే, నేను క్లియర్ గా చెప్తాను, వినండి. బ్యాంక్స్ వచ్చేసరికి కస్టమర్ కి ఓకే లోన్ ఇస్తాడు. ఓకే, కస్టమర్ కి ఏమి ఇస్తాడు, లోన్ ఇస్తాడు. ఓకే, లోన్. ఈ లోన్ కి కస్టమర్ పైన విధించే వడ్డీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ రేట్, ఎక్కువ వడ్డీ రేట్ ని ఇచ్చుకున్నాడు అనుకోండి బ్యాంకులు ఎక్కువ సంపాదిస్తాయి, తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చుకున్నారు అనుకోండి బ్యాంకులు తక్కువ సంపాదిస్తాయి. బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ రేట్లు విధించాలి అనేది ఆర్బీఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు, బ్యాంకుల దగ్గర డిపాజిట్లు వచ్చిన అమౌంటే కాదండి, వేరే విధంగా కూడా డబ్బులు వస్తాయి. లెట్స్ సే ఎగ్జాంపుల్, డిపాజిట్లు తక్కువ వస్తున్నాయి అనుకోండి, లోన్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు, మరి ఎలా ఇస్తారు వాళ్ళకి లోన్స్? ఆ టైంలోని ఆర్బీఐ వాళ్ళు బ్యాంకులకి డబ్బులు ఇస్తారనమాట. అప్పుడు ఆర్బీఐ వాళ్ళు బ్యాంకులకి ఛార్జ్ చేసేదాన్ని రెపో రేట్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై రెపో రేట్? ఆర్బీఐ వాళ్ళు బ్యాంకులకి డబ్బులు ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ వేస్తారు కదా, దాన్ని రెపో రేట్ అంటారు. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఆర్బీఐ వాళ్ళు బ్యాంకులకి 4.5% ఇస్తున్నారు అనుకోండి. బ్యాంకులకు ఒక క్రైటీరియా ఉంటుంది, మేము మీ పైన 4.5% విధిస్తున్నామని అంటే బ్యాంకులు వచ్చేసరికి 7% ఇచ్చుకుంటారు లోన్. ఇక్కడ ఎంత వాళ్ళకి లాభం వచ్చింది, 2.5% లాభం కదా. సడన్ గా ఆర్బీఐ వాళ్ళు మేము ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నాం అన్నారు అనుకోండి, ఎంత 4.75 చేశారనుకోండి. ఓకే, 25 బేసిస్ పాయింట్స్. ఓకే, 25 పైసే పెంచితే దాన్ని 25 బేసిస్ పాయింట్స్ అంటారు. 25 బేసిస్ పాయింట్స్ పెంచితే వీళ్ళు ఏం చేస్తారు, 7.25% చేస్తారు. వడ్డీ రేట్లు పెరిగిపోతున్నప్పుడు కస్టమర్స్ లోన్స్ తీసుకోవడం తగ్గించేస్తారు. వడ్డీ రేట్లు తక్కువ ఉండేటప్పుడే కస్టమర్స్ లోన్ తీసుకుంటారు. సో ఆర్బీఐ ఎప్పుడైనా కానీ వడ్డీ రేట్ పెంచింది అని అంటే రెపో రేట్ ని పెంచుతున్నాం అంటారు. రెపో రేట్ పెంచారంటే అది ఇమీడియట్ గా కస్టమర్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అర్థమైందా? ఇక్కడ వరకు మీకు ఆర్బీఐ వాళ్ళు వచ్చేసరికి బ్యాంక్ పైన విధించేదాన్ని రెపో రేట్ అంటారు, బ్యాంకుల కస్టమర్ పైన విధించేదాన్ని ఇంట్రెస్ట్ రేట్ అంటారు. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. రెపో రేటు 4.5, 4.75, 5% ఉంటే బ్యాంక్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పైన 7% విధిస్తారు. ఇక్కడ ఆర్బీఐ పెంచిందంటే ఇమీడియట్ గా బర్డెన్ బ్యాంక్ వాళ్ళు తీసుకోరు, ఇమీడియట్ గా బర్డెన్ అనేది కస్టమర్ పైన వేసేస్తారు. అప్పుడు వాళ్ళకి లోన్స్ తగ్గిపోతాయి. లోన్స్ ని అడ్వాన్సెస్ అని కూడా అంటారు. ఇది కూడా ఒక కామన్ టర్మ్, మీరు గుర్తుపెట్టుకోండి. లోన్స్ అన్నా అడ్వాన్సెస్ అన్నా ఒకటే. సో అడ్వాన్సెస్ అంటే బ్యాంక్ వాళ్ళు కస్టమర్ కి ఇచ్చే అమౌంట్ ని అడ్వాన్సెస్ అంటారు. అదే సింపుల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుంటే లోన్స్ అంటారు అనమాట. నా కొన్నిసార్లు బ్యాంక్ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంటది, లోన్స్ ఎవరు తీసుకోవట్లేదు అని అనుకోండి, కానీ బ్యాంకులు ఆ డబ్బులతో ఏదో ఒకటి సంపాదించాలి కదా. అప్పుడు ఏం చేస్తాయంటే బ్యాంక్సే డైరెక్ట్ గా ఆర్బీఐకి ఇస్తుంది. దీన్ని ఏమంటారు, బ్యాంకులు ఆర్బీఐకి ఇస్తుంది, ఊరకనే ఇస్తుందా, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ ని ఛార్జ్ చేస్తారు కదా. దాన్నే రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్, వాట్ ఈజ్ మీన్ బై రివర్స్ రెపో రేట్? బ్యాంకులు ఆర్బీఐ దగ్గరికి డబ్బులు ఇస్తే, బ్యాంకులు ఆర్బీఐకి డబ్బులు ఇస్తే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఇంకోటి దీన్ని ఎస్డిఎఫ్ అని కూడా అంటారు అనమాట. అంటే ఏంటి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. అర్థమైందా? రివర్స్ రెపో రేట్ ఎంత ఉంటుంది, ఒక 4% ఉంటుంది అనమాట. ఆర్బీఐ వాళ్ళు బ్యాంకులకు అప్పిస్తే 4.5%, బ్యాంకులు ఆర్బీఐకి అప్పిస్తే 4%. రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ పెంచారనుకోండి అది బ్యాంకులకు పాజిటివ్, ఎందుకు, బ్యాంకులకు ఎక్కువ వడ్డీ వస్తుంది. రెపో రేట్ పెంచినప్పుడు రివర్స్ రెపో రేట్ కూడా పెంచుతారండి. రెపో రేట్ అన్చేంజ్డ్ గా పెట్టారంటే రివర్స్ రెపో రేట్ కూడా అన్చేంజ్డ్ గా పెడతారు. రెపో రేట్స్ అన్చేంజ్డ్ గా పెట్టి రివర్స్ రెపో రేట్ పెంచే సిచ్యువేషన్స్ చాలా తక్కువ సినారియోస్ వస్తాయన్నమాట. మళ్ళీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, డిపాజిట్ వచ్చిన తర్వాత బ్యాంకులు వచ్చేసరికి వచ్చిన డిపాజిట్ అమౌంట్ తోటి 4% సిఆర్ఆర్ పక్కకి తీసేయాలి, 18% ఎస్ఎల్ఆర్ పక్కకి తీసేయాలి, రిమైనింగ్ అమౌంట్ లోన్స్ ఇచ్చుకోవడం అవుతుంది. ఇప్పుడు లోన్స్ ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర డబ్బులు లేకపోతే ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయి. ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఆర్బీఐకి పే చేసే ఇంట్రెస్ట్ నే రెపో రేట్ అంటారు. ఆర్బీఐ కానీ ఆ రెపో రేట్ పెంచితే అది కస్టమర్ పైన పెంచేస్తారు వీళ్ళు. ఇది బ్యాంక్స్ కి నెగిటివ్. ఒకవేళ కానీ రెపో రేట్ ఆర్బీఐ తగ్గిస్తే బ్యాంక్స్ కస్టమర్ పైన వడ్డీ రేట్ ని తగ్గిస్తాయి. సో ఇంకోటి రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంక్
బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేటప్పుడు కస్టమర్స్ కి లోన్ ఇవ్వకూడదని డిసైడ్ అయినా, లేదా ఆల్రెడీ ఇవ్వాల్సిన లోన్స్ ఇచ్చేసాము కొంచెం డబ్బులు సేఫ్ సైడ్ గా పెట్టుకుందాం అనుకునేటప్పుడు ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటాయి. ఆర్బీఐ దగ్గర పెట్టుకున్నందుకు ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఇది ఇప్పటివరకు నేను చెప్పింది. ఆ రివర్స్ రెపో రేట్ లోనే ఎస్డిఎఫ్ అంటారు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఓకేనా. కొన్ని సార్లు రిసెషన్ వచ్చినా సడన్ గా బ్యాంకులకి ఎమర్జెన్సీ టైంలో డబ్బులు కావాలనుకోండి. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఎస్ బ్యాంక్ లో ఒక స్కామ్ జరిగింది. ఆ టైంలో స్కామ్ అంటే ఏం లేదు, అందరికి అప్పులు ఇచ్చారు, వసూలు చేయలేకపోయారు. బ్యాంకులపై నమ్మకం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఒక యంగ్ పీపుల్ అయితే పర్వాలేదు, బట్ అడల్ట్స్ లేదా పిల్లల కోసం వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేద్దామని దాచుకున్న డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇమీడియట్ గా భయం వేసి మిగతా బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు తీసేస్తుంటారు. అలా తీసినేటప్పుడు ఓవర్ నైట్ విత్డ్రా చేసేటప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకు? బ్యాంకుల దగ్గర యూజువల్ గా ఉండే డబ్బులు ఎంత? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో 18%, అవి వేరే దగ్గర డిపాజిట్ చేస్తున్నాయి. 4% ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తున్నాయి. 2 to 3% కన్నా ఎక్కువ క్యాష్ మెయింటైన్ చేయరాళ్ళు. ఒకేసారి డబ్బులు అడిగేశారు అనుకోండి, మరి క్యాష్ ఆర్బీఐ దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి కదా. క్యాష్ అప్పటికప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది, వేరే బ్యాంకుల దగ్గర కూడా ఉండవు. అన్ని బ్యాంకుల్లో కూడా విత్డ్రాల్ స్టార్ట్ అయినాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే బ్యాంకులు ఎమర్జెన్సీ టైంలో ఓవర్ నైట్ లో డబ్బులు కావాలని ఆర్బీఐని అడుగుతుంది. అలా ఎమర్జెన్సీ టైంలో అడిగినప్పుడు ఆర్బీఐ కూడా డబ్బులు అరేంజ్ చేయాలి కదా. అలా అరేంజ్ చేస్తున్నందుకు ఆర్బీఐ కొంచెం ఎక్కువ వడ్డీ తీసుకుంటది. దాన్ని ఎంఎస్ఎఫ్ అంటారనమాట. ఓకే, మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకే, ఈ మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది ఎమర్జెన్సీ టైమ్స్ లో తీసుకున్నందుకు రెపో రేట్ 4.5 అనుకోండి, ఈ ఎంఎస్ఎఫ్ వచ్చేసరికి 4.75, 4.8, 4.9 ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఎంఎస్ఎఫ్ అనేది మోస్ట్లీ ఆర్బీఐ వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బులు ఎమర్జెన్సీ టైంలో తీసుకునేదాన్ని ఎంఎస్ఎఫ్ అంటారు. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మానిటరీ పాలసీస్ అవుతునేటప్పుడు లేదా బడ్జెట్ టైమ్స్ లోని నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతునేటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ టైంలోని ఈ రెపో రేట్స్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్స్ అంటే ఏంటి, ఎస్డిఎఫ్ అంటే ఏంటి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది ఎప్పుడు కూడా పెరుగుతుంది అని అంటే బ్యాంకులు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఆర్బీఐ దగ్గర డబ్బులు అడిగినప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మీకు క్లారిటీగా ఎప్పటివరకు మాట్లాడుకున్న డాట్స్ మాట్లాడుకుందామా. బ్యాంకులకి డబ్బులు డిపాజిట్ ద్వారా వస్తాయి, అందులో 22% పక్కన పెట్టేస్తారు, అంటే 4% సిఆర్ఆర్ అండ్ 18% ఎస్ఎల్ఆర్ ద్వారా పక్కన పెట్టేస్తారు. రిమైనింగ్ అమౌంట్ ని లోన్స్ ఇచ్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ లోన్స్ ఇచ్చుకుంటునేటప్పుడు బ్యాంకుల దగ్గర డిపాజిట్లు రావాల్సినవి రాకపోతే ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఓకే, ఆర్బీఐ కూడా బయట ఎకానమీ బూస్ట్ చేయడం కోసం బ్యాంకులకి డబ్బులు ఇస్తూ ఉంటది. ఇప్పుడు ఆర్బీఐ డబ్బులు ఇచ్చేటప్పుడు 2 సినారియోస్ లో ఇస్తుందండి. బ్యాంకులకి డబ్బులు కావాలనుకునేటప్పుడు, లేదా ఓకే ఎకానమీలో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఇండియన్ ఎకానమీ కొంచెం వీక్ గా ఉంది, అందరి దగ్గర డబ్బులు ఉండాలి, డబ్బులుంటే జీడిపి పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది అని అనిపించింది అని అనుకోండి, ఆర్బీఐ ఒక స్ట్రాటజీతో వస్తుంది. అదేంటంటే ఓఎంఓ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకే, మీ దగ్గర డబ్బులు లేవు కదా, ఆర్బీఐ 2 సినారియోస్ బిహేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చరికి ఆర్బీఐ బ్యాంకులకి డబ్బులు ఇస్తుంది. ఎలా డబ్బులు ఇస్తుంది? ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్, నేను మీకు డబ్బులు ఇచ్చాను అనుకోండి, మీరు నాకు ఏం చేస్తారు, ప్రామిసర్ నోట్ రాస్తారు. ఒక ప్రామిసర్ నోట్ 3 సంవత్సరాల వరకు చెల్లుద్ది, అవునా కదా. సో 3 సంవత్సరాలు, లేదా మీ ఇల్లు నాకు తాకట్టు పెట్టారు అనుకోండి, లేదా మీ దగ్గర ఉన్న వస్తువు నాకు తాకట్టు పెట్టారు అనుకోండి, ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. నేను 5 సంవత్సరాల్లో కానీ నా వడ్డీతో పాటు నేను మీకు చెల్లించకపోతే నా ఇల్లు మీరు స్వాధీనం చేసుకోండి అనేటట్టు. బ్యాంక్ వాళ్ళు కూడా ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఆర్బీఐ అంటది లిక్విడ్ డిపాజిట్స్ తక్కువ వస్తున్నాయి కదా, నేను మీకు సాయం చేస్తాను, డబ్బులు ఇస్తానని. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయనంటే బాండ్స్ రేస్ చేస్తుంటాయి. ఓకే, ఎవరి దగ్గర బాండ్స్ రేస్ చేస్తుంటే ఆర్బీఐ బాండ్ రేస్ చేస్తుంది. ఒక 10 years బాండ్ రేస్ చేస్తుంది. అంటే 10 సంవత్సరాలకి ఈ బాండ్ అనేది ఉంటది. 10 సంవత్సరాల తర్వాత నా డబ్బులు నాకు ఇంట్రెస్ట్ తో సహా నువ్వు ఇచ్చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతాయి, బ్యాంకులకి డబ్బులు వస్తాయి. బ్యాంకులకి డబ్బులు వస్తే లిక్విడిటీ మళ్ళీ వచ్చినట్టే, అందరికీ లోన్స్ మళ్ళీ ఇస్తుంటది. లైక్ బయట ఎకానమీ రూపంలో అమౌంట్ అనేది సర్క్యులేట్ అవుతుంటది. రెండోది ఏంటో తెలుసా, బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ తీసేసుకుంటది. ఎప్పుడు? ఇది ఓపెన్ మార్కెట్, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, కంట్రోల్ చేయాలనుకోండి, ఎకానమీని కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటే ఏమవుతుందండి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ గురించి ఎకనామిక్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్పాను. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తుందండి, బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ తీసేసుకుంటది. ఎలా తీసుకుంటది? ఇప్పుడు బ్యాంకుల దగ్గర 10 years బాండ్స్ రేస్ చేస్తుంది. ఓకే, బ్యాంకులు రేస్ చేయమని చెప్తుంది, రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటది. ఓకేనా, ఇవి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇందులో చాలా ఉంటాయండి. ఫారెక్స్ రూపంలో కూడా డబ్బులు ఫండ్ రేస్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఇవన్నీ ఉంటాయి వచ్చేసరికి. సో ఇండియన్ రూపీ వీక్ అవ్వకుండా ఉండడానికి ఫారెక్స్ కరెన్సీస్ ని కూడా
డిపాజిట్స్ తీసుకురావడం కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ని రెడ్యూస్ చేస్తుంది. రీసెంట్గా FCNR బిల్స్ లోక్సభలో పాస్ చేయాలని చూస్తున్నారు. ఈ FCNR డిపాజిట్స్ కానీ NRE డిపాజిట్స్ కానీ వీటిని ఎక్కువ పెంచారనుకోండి, డాలర్లో డిపాజిట్స్ వచ్చినాయనుకోండి, మన బ్యాంకుల దగ్గర డాలర్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి, ఆబ్వియస్లీ ఇండియన్ రూపీ అంత ఫాస్ట్గా వీక్ అవ్వదు అనమాట. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ కండిషన్స్ని అంటే ఎకానమీని బూస్ట్ చేయడానికి కండిషన్స్ని మారుస్తూ ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ఎకానమీ కండిషన్స్ మారుస్తూ ఉంటాయి. మీరు అనొచ్చు ఉపేంద్ర P&L చెప్పడానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను నార్మల్గా వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సింపుల్గా NII అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇవి చెప్పేస్తారు. కానీ దానికన్నా ముందు ఈ బేసిక్ టర్మ్స్ కానీ మీకు తెలియలేదనుకోండి, బ్యాంక్ అసలు ఎలా ఆపరేట్ అవుతుంది అనేది మీకు తెలియలేదనుకోండి, డిపాజిట్లు రాలేటప్పుడు లోన్స్ ఎలాగిస్తారు, ఈ లాజిక్ పాయింట్స్ తెలియకపోతే మీరు ఫండమెంటల్గా ఒక కంపెనీని అనలైజ్ చేసి వేస్ట్ అండి. ఇన్ డెప్త్ మీకు తెలిస్తేనే అర్థమవుతుంది. అందుకే నేను స్టార్టింగ్ వీడియో లెంత్ గురించి ఆలోచించద్దు, నేను క్లియర్గా మొత్తం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్స్ అర్థమైతే ఇంకా బెటర్ వేలో అర్థమవుతుందని. ఓకే, ఇక్కడితో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో బ్యాంకులకు డబ్బులు ఎలా వస్తాయి, వచ్చిన డబ్బుల్ని ఎలా ఇస్తారో, ఏ విధంగా సంపాదిస్తారని. ఇక్కడి నుంచి బ్యాంకుల్లో కొన్ని రేషియోస్ని చూడడం మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ డిపాజిట్లు వచ్చాయి, లోన్స్ ఇచ్చేస్తున్నారంటే కాదు కదా, లోన్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ సంపాదిస్తున్నారు, డిపాజిట్ పైన ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, సేమ్ టైం వచ్చేసరికి లిక్విడ్ అమౌంట్ వీళ్ళ దగ్గర ఎంత ఉంది, అండ్ అట్లనే వీళ్ళ దగ్గర ఎవరైనా కానీ ఒకవేళ కానీ డబ్బులు మొండి బాకాయి కింద పెట్టేస్తే ఏ విధంగా ఆ డబ్బుల్ని రీకవరీ చేస్తారు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఇవి 1 by 1 ఇప్పుడు మనం మాట్లాడదాం. వాటికి నేను ఒక్కొక్కటి క్రైటీరియా కూడా చెప్తాను, ప్రతి ఒక్కటి చెప్తూ ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటే పాజిటివ్ అని చెప్తుంటాను. అవి డెఫినెట్గా నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఫార్ములాస్ క్రైటీరియా సహా నేను డ్రైవ్లో పెడతాను. డ్రైవ్ లింక్ కింద PDFని కూడా అటాచ్ చేస్తాను, అది మీరు చూడండి. ఓకేనా. నా ఫస్ట్ వన్, బ్యాంకులకు వచ్చే ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని NII అంటారు. వాట్ ఈజ్ మీన్ బై NII? నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి? బేసిక్గా బ్యాంకులకి డబ్బులు ఎలా వస్తాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రైట్? ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, బ్యాంకులకి డబ్బులు ఎలా వస్తాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఏంటి? నువ్వు లోన్స్ ఇచ్చావు, లెట్స్ సే ఎగ్జాంపుల్, ఫస్ట్ నుంచి మనం 1,00,000 రూపాయలు మాట్లాడుతున్నాం కదా, 1 lakh రూపీ నువ్వు లోన్ ఇచ్చావు. లోన్ పైన 10% ఇంట్రెస్ట్ వచ్చింది. 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత? 10,000 నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. అది నీ ప్రాఫిట్ కాదు. ఎందుకు? నీ దగ్గర డిపాజిట్ చేసే వాళ్ళకి నువ్వు తిరిగి పే చేయాలిగా, ఇంట్రెస్ట్ పే చేయాలిగా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళకి. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ పెయిడ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్లో నుంచి ఇంట్రెస్ట్ పెయిడ్. ఎంత పే చేసావు తీసేయాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్, 5% నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్కి ప్రామిస్ చేసావు. 5% అంటే 5K. సో ఓవరాల్ ఇప్పుడు నీ ఇన్కమ్ ఎంత? నీకు వచ్చింది 10,000, నీ తిరుగు పే చేసింది 5,000, నీ ఇన్కమ్ ఎంత? 5,000. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 5,000 రూపీస్. ఇదే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటి? లెట్స్ సే ఎగ్జాంపుల్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ NII, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ డిపాజిట్స్, టోటల్ అసెట్స్. ఓకేనా, మొత్తం టోటల్ అసెట్. ఇక్కడ బ్యాంకులకి అసెట్ అంటే ఏంటో తెలుసా? నువ్వు బయట లోన్స్ ఇచ్చే అమౌంటే అసెట్ అనమాట. ఓకే, NII ఎంత? 5,000. ఓకే, డివైడెడ్ బై టోటల్ అసెట్. బయట లోన్స్ ఎంత ఇచ్చావు? లెట్స్ సే ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చావు అనుకో, 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చావు అనుకో. సో ఈ 5,000 డివైడెడ్ బై 1 lakh ఏదైతే ఉందో, సో 5 ones 5 20s. ఓకే, ఈ 1 lakh 1/20 ఏదైతే ఉందో, ఈ వచ్చే రేషియో ఏదైతే ఉందో అది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఇంకా బెటర్ వేలో అర్థం అవ్వాలంటే మీకు ఇంకా బెటర్ వేలో చెప్తాను. నువ్వు డిపాజిట్స్ దగ్గర ఎంత పర్సంటేజ్ ఇస్తానని చెప్పావు, ప్రామిస్ చేసావు 5%. నువ్వు బయట లోన్స్ ఎంత ఇచ్చుకుంటున్నావు? 10% ఇచ్చుకుంటున్నావు. నీకు ఇక్కడ ఎంత మిగులుతుంది? మార్జిన్ ఎంత మిగులుతుంది? 5%. అలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా ఇందాక 22% నువ్వు పక్కన పెట్టేస్తున్నావుగా, SLRకి ఒక 18%, CRRకి ఒక 4%. అంటే ఎంత ఇస్తున్నావు? 78,000కి మాత్రమే నువ్వు లోన్ ఇస్తున్నావు. 78,000కి 10% వేసుకుంటే ఎంత అవుతుంది? 7,800. ఇక్కడ నువ్వు బయట ఎంత ఇచ్చేస్తున్నావు? 5,000 ఇంట్రెస్ట్ ఇచ్చేస్తున్నావు. అంటే నీకు అక్కడ ఎంత మిగులుతుంది? 2,800 మిగులుతుంది. సో 1,00,000 మీద 2,800 నీకు మిగులుతుందంటే ఎంత? 2.8%. నీకు ఓవరాల్ 1 lakh మీద క్యాలిక్యులేట్ చేయాలి మళ్ళీ. ఓకేనా, 2.8%. ఓకే, లేదు 78,000 పైన నువ్వు 2,800 అనుకోండి, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 78,000 మీద 2,800 మిగులుతుంది మీకు. ఓకేనా, దాన్ని పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్లీ ఇది పర్సంటేజ్ 78,000 కూడా నువ్వు పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేస్తే 2% అట్లా వస్తుంది. కరెక్ట్, అట్లా అనమాట. ఆ విధంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని అంటే నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో
ఆ అమౌంట్లో డిపాజిట్ సరికి ఇచ్చేగా మిగిలేది నీ ఇన్కమ్. కానీ నీకు ఎంత మార్జిన్ మిగులుతుంది అనేది నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు లోన్స్ అమౌంట్ ఎంత ఇస్తున్నావు దానిపైన నీ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయి. ఆ వచ్చే మార్జిన్ ఏదైతే ఉందో అదే అమౌంట్ అనమాట. సో స్టార్టింగ్ నీకు వచ్చే డిపాజిట్తో క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకు? డిపాజిట్స్లో 22% పక్కన పెట్టేసావు. నీ రియల్ అసెట్ ఏంటి? ఈ 78% నీ రియల్ అసెట్. దీని మీద నువ్వు డబ్బులు సంపాదిస్తావు. ఆ 22% నువ్వు సేఫర్ సైడ్గా ఆర్బీఐ నార్మ్స్ ప్రకారంగా పెట్టేసావు. ఈ 78% మీద వచ్చే అమౌంట్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారు. అర్థమైందా? ఇది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఇప్పుడు ఎంత ఇది పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా? సింపుల్ అండ్ షార్ట్, మీరు క్లియర్గా మీకు ఎంత చెప్పిన తర్వాత మీకే అర్థమైపోతుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత పెరిగితే అంత మంచిది. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఆల్రెడీ ఉంటాయి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నౌ కాసా రేషియో, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నువ్వు ఎక్కువ నీ మార్జిన్స్ బాగా మిగులుతున్నాయని కాసా రేషియో బట్టి కూడా చెప్పచ్చు. కాసా రేషియోని ఎలా చెప్పచ్చు చెప్తాను. కాసా పేరులోనే ఉంది. ఓకే, రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ కాసా గురించి చెప్తాను. కాసా అంటే ఏంటంటే కరెంట్ అకౌంట్ ప్లస్ సేవింగ్ అకౌంట్. ఇప్పుడు నేను మీకు ఇది చెప్తాను. ఇవి కూడా నీకు డిపాజిట్స్ లెక్కే వస్తాయి. డిపాజిట్ వేరు, కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్ వేరు. డిపాజిట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్లు అవి. బేసిక్గా ఎఫ్డి కన్నా ఎప్పుడు కూడా కాసా బుక్కే ఎక్కువ ఉండాలి. కాసా బుక్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్. యూజువల్గా మీకు ఒకటి తెలుసో తెలీదో నేను మీకు చెప్తాను. ఈ లాజిక్ పాయింట్ మీకు తెలుసు అనుకుంటున్నాను. మీ సేవింగ్స్ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉందనుకోండి. ప్రతి నెల ఒక 30,000 మీరు వాడుతున్నారు, 70,000 మీరు వాడట్లేదు అనుకోండి. దాన్ని అక్కడే ఉంచారు, అలానే ఉంచారు ఆ సేవింగ్స్ అకౌంట్లో. దాన్ని ఏమంటారో తెలుసా? యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటారు. మీరు యావరేజ్గా ప్రతి నెల కూడా 70,000 రూపాయలు మీ అకౌంట్లో హోల్డ్ చేస్తున్నారు. మీ అకౌంట్లోని మీరు నార్మల్గా చెక్ చేసుకుంటునేటప్పుడు మీకు ఫోన్లో అయితే మాత్రం డిజిటల్గా చూపిస్తుంది. కానీ 70,000 బ్యాంక్ వాడు ఆల్రెడీ వేరే వాళ్ళకి అప్పించుకుంటాడు. అలా అప్పించుకున్నందుకు మీకు కూడా జెన్యున్గానే మీరు హోల్డ్ చేసినందుకు ఇంట్రెస్ట్ కూడా వేస్తాడు. మీరు ఎప్పుడైనా మీకు తెలుసా ఈ పాయింట్? మీరు సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉంచుతుంటే బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ వేస్తుంటాడు. ఎందుకు వేస్తాడండి? ఊరకన ఆడికి డబ్బులు ఏమైనా ఎక్కువైపోయా? కాదు, మీరు బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బుల్ని వాడు వేరే వాడికి లోన్ ఇచ్చుకుంటున్నాడు బ్యాంక్ వాడు. అందువల్ల సేవింగ్స్ అకౌంట్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందండి? మాక్సిమం మీరు యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడు తెలుసా? ఇయర్కి 2%. మీరు అదే డబ్బులు కానీ ఎఫ్డీ చేస్తే 5% ఇస్తాడు. కానీ మీరు సేవింగ్స్ అకౌంట్లో ఉంచడం వల్ల వాడికి 3% ఇంట్రెస్ట్ కలిసి వచ్చిందా లేదా? సడన్ గా మీరు డబ్బులు అడిగేశారు అనుకోండి, వేరే ఒక అకౌంట్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ కొడతాడు. అలా రొటేట్ చేస్తాడు అనమాట తను. ఓకే, సో దానివల్ల తనకి బెనిఫిట్ లేదా? ఒక 3% అయినా సేవ్ అవుతుందా లేదా? సో ఎఫ్డీ కన్నా సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే అతనికి అంత లాభం కదా. అందుకే ఈ కాసా రేషియో అనేది ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అకౌంట్ కూడా ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? కరెంట్ అకౌంట్కి ఇంట్రెస్ట్ కూడా పే చేయడు. 0% ఇంట్రెస్ట్. దీనికేమో 2% ఇంట్రెస్ట్. శాలరీ అకౌంట్కి, సేవింగ్స్ అకౌంట్స్కి. సో దీనికి 2%, దీనికి 0%. కానీ ఎఫ్డీకి అయితే 5% పే చేయాలి. నా రేషియో చూడండి, కాసాకి ఎఫ్డీకి. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. కాసా బుక్ 15,000 కోట్లు ఉంది, 15,000 కోట్లు. ఎఫ్డీ ఏమో 10,000 కోట్లు ఉంది. సో ఎఫ్డీ కన్నా కాసా ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది? 1.5 టైమ్స్ ఎక్కువ ఉంది. అంటే 150% ఎక్కువ ఉంది. 150% ఎక్కువ ఉంది. ఎంత ఉంటే మంచిది? 130% కన్నా ఎక్కువ ఉంటే చాలా మంచిది. ఓకే, రేషియోస్ అంటే క్రైటీరియా నేను మీకు ఇక్కడ కావాలంటే చూపిస్తాను. చూడండి క్రైటీరియాస్ ఇక్కడ చూడండి. 50%, నాట్ 130, నేను రాంగ్ చెప్పాను. 130 వేరే నెంబర్, అది ఎల్సిఆర్ అది. సో 50% కన్నా ఎక్కువ ఉంటే అది చాలా మంచిది. 40 to 50% ఉంటే గుడ్. 30 to 40% ఉంటే యావరేజ్. లెస్ దాన్ 30 ఉంటే మాత్రం ట్రస్ట్ మీ అది చాలా రిస్క్. నీకు వచ్చిన డిపాజిట్స్ కన్నా నీకు కాసా బుక్స్ కానీ ఎక్కువ లేకపోతే మాత్రం సో మినిమం 50% అయినా మెయింటైన్ చేస్తే మంచిది. 100 అబౌవ్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది గైస్. కానీ మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ 100 మెయింటైన్ చేయవు. సో 50% అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్యాలిక్యులేషన్ చెప్పని అనొచ్చు, చెప్తాను. ఇక్కడ 15,000 వేసాను కదా. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ 5,000 crore అండ్ నీ ఎఫ్డి వచ్చేసరికి 10,000 crore. ఓకేనా? సో ఇది వచ్చేసరికి నీకు అట్లీస్ట్ 50% నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. నీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఇది ఒక 5,000 కోట్లు అయినా నువ్వు మెయింటైన్ చేస్తావు. 50% అమౌంట్ అయినా కూడా 10,000 కోట్లు ఎఫ్డి, నీకు కాసా బుక్ ఏమో 5,000 కోట్లు. సో 50% అని నువ్వు అమౌంట్ మెయింటైన్ చేస్తుంటే అది కాసా రేషియో. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, మినిమం 50% మెయింటైన్ చేయాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అని మాత్రం మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అని అన్నవి మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. అవి మ్యాండేటరీగా బ్యాంక్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు లేదా బ్యాంకింగ్ స్టాక్స్ అనాలిసిస్ చేసేటప్పుడు చూడండి. కాసా రేషియో, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్, ఈ మూడు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, నేను మీకు ఎలిజిబిలిటీ అంటే క్రైటీరియాతో సహా చెప్పాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్. అడ్వాన్సెస్ అంటే ఏంటన్నాను?
లోన్స్ అన్నాను. ఈల్డ్ అంటే ఏంటి? యావరేజ్ గా నువ్వు లోన్స్ పైన ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ని గెయిన్ చేస్తున్నావు. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. దీని ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి. ఏంటి? ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ లోన్స్ డివైడెడ్ బై యావరేజ్ అడ్వాన్సెస్ అంటే యావరేజ్ లోన్స్. నువ్వు ఇంట్రెస్ట్ లోన్స్ పైన 10,000 సంపాదించావు. లోన్స్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు ఉందనుకోండి. ఎంత? 10% యు ఆర్ మేకింగ్. ఈల్డ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, సింపుల్ అండ్ షార్ట్ లో మీకు చెప్తాను, అర్థమైంది కదా. ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మినిమం ఎంత ఉంటే మంచిది అనేది మీరు మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ 9 to 11% ఉంటే బెటర్. అంతేగా, 9 to 11% అనేది యావరేజ్ గా బ్యాంక్స్ సంపాదించే ఇంట్రెస్ట్ అనమాట. హోమ్ లోన్స్ అయినా కూడా 8 to 9% ఉంటుంది. సో పర్సనల్ లోన్స్ అయినా అన్ని యావరేజ్ గా అన్ని కలుపుకుంటే 9 to 11% ఉంటుంది. less than 7 ఉందనంటే మాత్రం సో బ్యాంకులు అంతగా ఇంట్రెస్ట్ గెయిన్ చేయట్లేదు అని అర్థం. అంత ఎక్కువ లాభం ఉండదు. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ దగ్గర విధించేదే 5% వరకు ఉంటుంది. 5 to 5.5% వరకు. నువ్వు 7% ఇస్తున్నావు అంటే 1.5% డిఫరెన్స్. నీకు ఎక్కువైన లాభం ఉండదు. అలాంటప్పుడు బ్యాంకులకు ఎక్కువ లాభం లేనప్పుడు అవి ఫ్యూచర్లో సస్టైన్ అవ్వడం కష్టం అవుతుంది. సో అందువల్ల సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ఫండ్స్. వాట్ ఈస్ మీన్ బై కాస్ట్ ఆఫ్ ఫండ్స్? కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. నువ్వు లోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర అంటే డిపాజిట్లు తీసుకున్న వాళ్ళకి ఎంత ఇస్తున్నావు డబ్బులు తిరిగి? లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అనుకోండి. దానిపైన ఒక డిపాజిట్స్ పైన నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నావు వచ్చేసరికి 1,00,000 రూపాయల పైన డిపాజిట్స్ కి ఎంత ఇస్తున్నావు? ఇగోండి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై యావరేజ్ డిపాజిట్స్ అనమాట. యావరేజ్ డిపాజిట్స్ ఒక 10 లక్షలు అనుకోండి, ఇంట్రెస్ట్ ఏమో 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి, 10%. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కింద క్రైటీరియా కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. 4% కన్నా తక్కువ ఉండాలి. నువ్వు 6% కన్నా ఎక్కువ ఉందని అనుకోండి, నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు అని అర్థం. అంత ఉండకూడదు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చరికి క్రెడిట్ గ్రోత్. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ గ్రోత్? నీకు ప్రతిసారి కూడా లోన్ బుక్ పెరుగుతుందా లేదా, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ప్రీవియస్ అంటే పర్సంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, కరెంట్ అడ్వాన్సెస్ అంటే ప్రెసెంట్ ఉన్న లోన్స్ ప్రీవియస్ లోన్స్ లో నుంచి తీసేయి. ప్రీవియస్ లోన్స్ 15 లక్షలు, ఓకేనా? ప్రీవియస్ లోన్స్ 15 లక్షలు, ప్రెసెంట్ లోన్స్ ఏమో 25 లక్షలు. డివైడెడ్ బై ప్రీవియస్ లోన్స్ బై 10 lakh డివైడెడ్ బై 15 lakh ఇంటూ 100 అట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దీన్ని బట్టి ప్రీవియస్ లోన్స్ అంటే ప్రీవియస్ లోన్స్ వచ్చేసరికి 10 లక్షలు ఉంటే ఈసారి 15 లక్షలు. అది ఎంత ఇంప్రూవ్ అయితే అంత మంచిది. క్రెడిట్ గ్రోత్ ఎంత ఇంప్రూవ్ అయితే నువ్వు అంత ఇంట్రెస్ట్ గెయిన్ చేస్తుంటావు. సో క్రెడిట్ గ్రోత్ మినిమం ఎంత ఉండాలి? ఇక్కడ చూడండి, 18% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే నువ్వు ఎవ్రీ ఇయర్ కూడా నీ లోన్ బుక్ ని పెంచుకుంటూ పోవాలా. సో అది చాలా ఇంపార్టెంట్ క్రెడిట్ గ్రోత్ అనేది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, డిపాజిట్ గ్రోత్. డిపాజిట్ గ్రోత్ అంటే ఏంటి? డిపాజిట్స్ అనేవి నీకు పెరుగుతూ రావాలి. క్రెడిట్ గ్రోత్ పెరగాలంటే డిపాజిట్ గ్రోత్ పెరగాలిగా. లాస్ట్ టైం నీకు డిపాజిట్స్ 3 లక్షల కోట్లు వచ్చినాయి, ఈసారి డిపాజిట్స్ 4 లక్షల కోట్లు రావాలి. డిపాజిట్లు తగ్గిపోతున్నాయి అనుకో, నువ్వు లోన్స్ ఇవ్వలేవు, అంతే కదా. నీకు ఎన్ని డిపాజిట్లు వస్తే నువ్వు బయట అంత లోన్ ఇచ్చుకోగలుగుతావు. నీకు డిపాజిట్లో రాలేదనుకో నువ్వు లోన్స్ ఇచ్చుకోలేవు కదా. సో డిపాజిట్స్ గ్రోత్ తగ్గిపోతుంది అంటే ఆబ్వియస్లీ క్రెడిట్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ అది ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఇక్కడ మీరు చూడండి, డిపాజిట్ గ్రోత్ వచ్చేసరికి 15% కన్నా ఎక్కువ ఉంటే మంచిది. ఎవ్రీ ఇయర్ 15% పెరుగుతూ ఉండాలి. ఓకేనా? నా క్రెడిట్ కి డిపాజిట్ కి ఎంత రేషియో ఉండాలి అంటే నీకు వచ్చిన డిపాజిట్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. రీసెంట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫాలో అవ్వడానికి కారణం కూడా ఇదే. ఓకే, క్రెడిట్స్ కి డిపాజిట్స్ కి అంటే క్రెడిట్ అంటే ఏంటి? లోన్స్ కి. లెట్స్ సే ఎగ్జాంపుల్, లోన్స్ వచ్చేసరికి 10 లక్షలు, డిపాజిట్లు వచ్చేసరికి 15 లక్షలు ఉన్నాయనుకోండి. వీటికి మధ్య రేషియో వచ్చేసరికి 85% ఉండాలి. 75 to 85 ఇన్ బిట్వీన్ ఉండాలి. నువ్వు వచ్చిన డిపాజిట్లన్నీ లోన్స్ ఇచ్చేసావనుకో, సడన్ గా ఎవరైనా డిపాజిట్ పెట్టేవాడు డబ్బులు తిరిగి అడిగాడు అనుకో, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? నీ దగ్గర లిక్విడిటీ క్యాష్ లేదనుకో ఇబ్బంది అవుతుంది. అందుకే డిపాజిట్లని లోన్స్ కింద 75 to 85% ఇవ్వాలండి. 85 to 90 ఇస్తే యావరేజ్ అంటే మోడరేట్. సో 65 to 75 ఇస్తే యావరేజ్. 60 కన్నా తక్కువ ఇచ్చినా ఓకేనా, 90 కన్నా ఎక్కువ ఇచ్చినా అది నెగిటివ్. 60 కన్నా తక్కువ ఇచ్చామనుకో నువ్వు అసలు వాడట్లేదని అర్థం. 90 కన్నా ఎక్కువ ఇచ్చామనుకో మొత్తం డిపాజిట్లు వాడేస్తున్నావు అని అర్థం. సో 60 to 90 ఇన్ బిట్వీన్ ఉండాలి. బట్ మోస్ట్లీ 75 to 85 క్రెడిట్ డిపాజిట్ రేషియో ఉంటే చాలా 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 మంచిది. నా ఇవన్నీ చెప్పు బాగానే ఉంది. బ్యాంకులకి డబ్బులు తీసుకున్నవాడు ఎవడో ఒకడు ఆబ్వియస్లీ డబ్బులు పే చేయకుండా ఎస్కేప్ అవుతాడు కదా, మరి దాన్ని ఎలా వాళ్ళ రికవరీ చేస్తారు? ఇదే ద మోస్ట్ క్రూషియల్ టాపిక్ అండి. ద మోస్ట్ 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 క్రూషియల్ టాపిక్, చాలా ఇంపార్టెంట్. 5 స్టార్ పెట్టేనే నోట్ చేసుకోండి. ఓకే, బ్యాంకులకి మొండి బకాయిలు ఎలా అవుతాయి? దాన్నే GNPA అంటారు. అంటే ఏంటి చెప్తాను దాని మీనింగ్. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్. నాన్ పెర్ఫార్మింగ్ అంటే పెర్ఫార్మ్ చేయలేని అసెట్ అన్నమాట. పెర్ఫార్మ్ చేయలేని
లోన్. ఓకే, లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, బ్యాంకు బేసిక్గా లోన్స్ని 2 రకాలుగా మారుస్తుందండి. ఒకటి వచ్చేసరికి స్టాండర్డ్ ఎసెట్, వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్ ఎసెట్. ఓకే, ఇంకోటి కూడా ఉంటుంది డౌట్ఫుల్ ఎసెట్, ఇంకోటి ఉంటుంది లాస్ ఎసెట్. ఓకే, ఈ లాస్ ఎసెట్ గ్రాస్ ఎన్పిఏ అనమాట. స్టాండర్డ్ ఎసెట్ అంటే ఏంటి? లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, 10 లక్షలు లోన్ తీసుకున్నావు, టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేస్తావు, అది స్టాండర్డ్ ఎసెట్. డౌట్ఫుల్ ఎసెట్ అంటే ఏంటి? నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తావు కానీ 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కొంచెం డౌట్ ఉంది నీ మీద, లేదా ఒక 10 రోజులు డిలే చేస్తున్నావు, సో ఎప్పటికైనా ఇది మొండి బకాయి అవుతుందేమో అని చిన్న టెన్షన్. ఈ లాస్ ఎసెట్ ఏంటో తెలుసా? లాస్ ఎసెట్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు తెలుసా? యాజ్ పర్ ఆర్బీఐ నార్మ్స్ 90 days అంటే 3 months కానీ ఒక పర్సన్ ఈఎంఐ పే చేయకపోతే, సేమ్ టైం వాళ్ళు కాల్స్ లిఫ్ట్ చేయరు అండ్ ఇంట్లో ఉండరు, ఇల్లు గడి పెట్టేసి వెళ్ళిపోతారు, ఇట్లాంటివి వచ్చేసరికి లాస్ ఎసెట్లోకి వెళ్ళిపోతాయి. 90 రోజులు దాటి యాజ్ పర్ ఆర్బీఐ నార్మ్స్ 90 days కానీ ఆ పర్సన్ 90 days దాటిపోయి కానీ ఆ పర్సన్ ఇంట్రెస్ట్ పే చేయకపోయినా, ఈఎంఐ పే చేయకపోయినా అది లాస్ ఎసెట్ కింద వెళ్ళిపోతుంది. అదే గ్రాస్ ఎన్పిఏ అండి. అర్థమైందా? గ్రాస్ ఎన్పిఏ అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్పాలి? ఈ గ్రాస్ ఎన్పిఏ ఏదైతే ఉందో 90 days ఏదైతే ఉందో, సో మరి ఎంటైర్ మొండి బకాయి కింద ఎందుకు అయిపోతుంది? బ్యాంక్ వాళ్ళు ఊరకనే డబ్బులు ఇవ్వరు కదా, ఏదో తాకట్టు పెట్టించుకుంటారు కదా. ఎస్, సో ఈ డబ్బుల్ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా? సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు హౌస్ పెట్టారనుకోండి, హౌస్ వేలంపాటికి వేస్తారు. గోల్డ్ పెడితే గోల్డ్ని కూడా ఆప్షన్లో అమ్మేస్తారు, బైక్ పెట్టినా ఓపెన్ ఆప్షన్లో అమ్మేస్తారు. అవన్నీ అమ్మేయగా కూడా ఇంకా డబ్బులు ఎంతో కొంత లాస్ వస్తుంది కదా. సో కొన్నిసార్లు వచ్చేసరికి ఒకే ఇంటి పైన 2 loans పెడతారు. సో బ్యాంక్ మేనేజర్ని మేనేజ్ చేసి కమిషన్ ఇచ్చి లోన్స్ పెడతారు. సో అప్పుడు బ్యాంకులు ఆ ఇల్లు వేలంపాట వేయడం అవ్వదు, అది ఫేక్ హౌస్, అది ఆల్రెడీ సేల్ అయిపోయింది, దాన్ని చూపించి వీడు లోన్ తీసుకున్నాడు, ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటివే గ్రాస్ ఎన్పిఏ కింద వెళ్ళిపోతుందండి. ఓకే, లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా సింపుల్ వేలో అర్థం అవ్వడానికి, 10 లక్షల రూపాయలు బ్యాంక్స్ దగ్గర ఉన్న ఎసెట్, 10 లక్షల్లో 8 లక్షలు పెర్ఫార్మింగ్ ఎసెట్ పిఏ, అంటే 8 లక్షల పైన వడ్డీ వస్తుంది, 2 లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు, 2 లక్షల పైన ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఎందుకు? ఇది మొండి బకాయి అయిపోయింది, గ్రాస్ ఎన్పిఏ. మరి దీన్ని ఎలా తగ్గించుకుంటారు? ఓకేనా, ఎలా తగ్గించుకుంటారు? అప్పుడు ఏం చేస్తారంటే ఈ 8 లక్షల పైన లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ 80% పెర్ఫార్మింగ్ ఎసెట్ ఉంది, 20% వచ్చరికి నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ ఉంది. అప్పుడు ఈ 8 lakh పైన లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ ఒక 4 లక్షలు వీళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేశారు అనుకుందాం, సారీ ఒక 40,000 ప్రాఫిట్ గెయిన్ చేశారు అనుకుందాం, 40,000. అప్పుడు ఈ 40,000 ప్రాఫిట్లోని కొంత డబ్బుల్ని పక్కకు తీస్తారు, ఎంత? ఒక 20,000 పక్కకు తీస్తారు. దీన్నే ప్రొవిజన్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై ప్రొవిజన్? నెక్స్ట్ టైం ఇట్లాంటిది ఏదైనా జరిగితే ఈ డబ్బులు పనికొస్తాయని ముందుగానే పక్కన పెడతారు. పక్కన పెట్టినప్పుడు వాళ్ళ యొక్క గ్రాస్ ఎన్పిఏ కాకుండా నెట్ ఎన్పిఏ తగ్గుతుంది. వాట్ ఈజ్ మీన్ బై నెట్ ఎన్పిఏ అంటే గ్రాస్ ఎన్పిఏ మైనస్ ప్రొవిజన్స్. ఆ లాస్ని ఎలా రికవరీ చేస్తారు? కొంచెం డబ్బులు తీసి పక్కన పెడతారు. ఎప్పుడైనా ఎక్కువ ప్రొవిజన్స్ తీసారనుకోండి, వాళ్ళ దగ్గర లోన్స్ కొంచెం రిస్కీగా ఉన్నాయని అర్థం. తక్కువ ప్రొవిజన్స్ తీసారనుకోండి, లోన్స్ రిస్కీగా లేవని అర్థం. కానీ ప్రతిసారి కూడా ఎప్పుడు ఎవడు ఏ విధంగా ఎస్కేప్ అవుతాడో చెప్పలేము కాబట్టి వీళ్ళు ప్రొవిజన్స్ పక్కన పెడుతూ ఉంటారు. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ 2 లక్షలు అయితే మాత్రం గ్రాస్ ఎన్పిఏ, కానీ నెట్ ఎన్పిఏ వచ్చేసరికి మీరు చూస్తే 2 లక్షలు మైనస్ ప్రొవిజన్ ఎంత తీశారు? 4,000 తీశారు, రైట్? సారీ 20,000 తీశారు. అంటే ఇది ఎంత అయింది? 1,80,000 అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 18%. గ్రాస్ ఎన్పిఏ 20%, నెట్ ఎన్పిఏ 18%. నెట్ ఎన్పిఏ తగ్గడానికి కారణాలు ఏంటి? ప్రొవిజన్స్ అమౌంట్ ఏదైతే పక్కకు తీసారో అది ఎన్పిఏలోనే నెట్ వచ్చేసరికి గ్రాస్ ఎన్పిఏలో నుంచి కొంత తీసేస్తారనమాట. లాస్ని ఈ విధంగా వాళ్ళు రికవరీ చేస్తారు. వచ్చిన లాభాల్లో నుంచి కొంచెం పక్కకు పెట్టి ఆ లాస్ని రికవరీ చేస్తారు. రెండోది ఇంకోటి ఏంటో తెలుసా, కొన్నిసార్లు మీరు గ్రాస్ ఎన్పిఏ కూడా తగ్గడం చూస్తుంటారు. అది ఎలా తగ్గుతుంది అనొచ్చు. ఎప్పుడు కూడా నెట్ ఎన్పిఏ తగ్గిందంటే ప్రొవిజన్స్ అందులో యాడ్ చేశారని అర్థం, అందువల్ల నెట్ తగ్గుతుంది. కానీ గ్రాస్ ఎప్పుడు తగ్గుతుంది అని అంటే కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఉన్న లోన్స్ కంప్లీట్గా మొండి బాకాయి అయినప్పుడు కొన్ని స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకి లోన్స్ నమ్మేస్తారు. లోన్ బుక్ని 2 లక్షలు కదా, ₹1,00,000 అమ్మేస్తారు. ఇంకా 1,00,000 లోన్ బుక్ చేసినట్టు, లాస్ బుక్ చేసినట్టే. ఎంతో కొంత పూర్తిగా రాని టైం బదులు వాళ్ళకి ఎంతో కొంత అమ్మేయడం మంచిది కదా, అలా అమ్మేస్తుంటారనమాట. సో ఈ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్స్ అనేవి ఇట్లాంటివి కొనుక్కుంటాయి, లోన్ బుక్స్ని కొనుక్కుంటాయి. సో ఎన్పిఎస్ని కొంటుంటాయి అనమాట. వాళ్ళు ఏదో ఒకటి చేసి వసూలు చేసుకుంటారు. ఓకే, సో అది మెయిన్ పాయింట్. ఇప్పుడు వీటి క్రైటీరియా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాస్ ఎన్పిఏ <2% ఉంటే చాలా మంచిది. 6% కన్నా అబౌవ్ ఉంటే మాత్రం అది వరెస్ట్. ట్రస్ట్ మీ, ఆ బ్యాంక్ మోస్ట్లీ జీరోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఆ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా చూపించరు. <2% ఉండాలి. 2 to 4% ఉంటే అంటే మోడరేట్, 4 to 6% ఉంటే మాత్రం యావరేజ్. అయితే గుర్తుపెట్టుకోండి, ఎన్బిఎఫ్సి కంపెనీస్కి ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఎన్బిఎఫ్సిస్ హోమ్ లోన్ కన్నా పర్సనల్ లోన్స్ ఎక్కువ ఇస్తాయి.
ఎన్బిఎఫ్సిస్ కి డిపాజిట్లు ఉండవు కదా, మరి వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారని అంటే బ్యాంకుల దగ్గర ఒక 8% తీసుకుంటారు, ఎన్బిఎఫ్సిస్ వచ్చేసరికి 12-13% ఇచ్చుకుంటారు. అందుకే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో బజాజ్ ఫినాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ లో కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ లో కానీ, మనప్పురం ఫైనాన్స్ లో కానీ లోన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర డిపాజిట్లు లేవు కదా, బ్యాంకుల దగ్గర తీసుకొని వీళ్ళు బయట అప్పులు ఇచ్చుకుంటారు. అర్థమైందా? గ్రాస్ ఎన్పిఏ ఎప్పుడు కూడా <2% ఉండాలి, నెట్ ఎన్పిఏ <1% ఉండాలి. బ్యాంకులకి ఎప్పుడైనా పర్వాలేదు మోడరేట్ అనుకుంటే 1-2% ఉండేటట్టు చూసుకోండి, 2-4% గ్రాస్ ఎన్పిఏ ఉండేటట్టు చూసుకోండి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటే దీని ఫార్ములా చూడండి, ఇక్కడ ఉంటుంది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటే టోటల్ ప్రొవిజన్స్ డివైడెడ్ బై గ్రాస్ ఎన్పిఏ. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్, నీ మొండి బకాయి, ఓకే, ఇక్కడ మీరు చూస్తే యాక్చువల్గా ఇందాక కంప్లీట్ మొండి బకాయి ఎంత? 2 లక్షలు. ప్రొవిజన్ ఎంత తీసావు? 20,000 తీసావు నువ్వు వచ్చేసరికి. 2 లక్షల పైన 20,000 అంటే ఎంత? 10% పక్క తీసావు నువ్వు, 10% పక్కకి తీసావు. సో ఈ ప్రొవిజన్ కవరేజ్ రేషియో నువ్వు ఎంత తీస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అనేది 85% కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమైందా? సో నీ గ్రాస్ ఎన్పిఎస్ తో కంపేర్ చేసుకుంటే నీ ప్రొవిజన్స్ అనేది ఒక అట్లీస్ట్ 85% కన్నా ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటి అని అంటే, సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏవైనా కానీ రిస్కియస్ట్ అసెట్స్ ఉంటే దానిపైన తీస్తున్నావు అని అర్థం. అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్, స్లిప్పేజ్ రేషియో. స్లిప్పేజ్ రేషియో అంటే ఏంటి? ఇప్పుడున్న అంటే స్లిప్పేజ్ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ముందు లోన్స్ పక్కన పెట్టే, ఇప్పుడు ఫ్రెష్ గా ఎంత % మొండి బకాయిలు అవుతున్నాయి? లెట్స్ ఏ 10 లక్షల్లో 8 లక్షలు అవుతున్నాయి కదా, 8 లక్షలు అవుతుంది. ఈ 8 లక్షల పైన ఫ్రెష్ గా ఎంత మొండి బకాయి వస్తుంది? 8,000 వచ్చిందా, లేకపోతే 10,000 అవుతుందా? ఫ్రెష్ గా ఎన్పిఎస్ అవుతున్నవి చాలా ఇంపార్టెంట్. పాత పర్లే, నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు లేదా ఎలా తెలుసుకోవాలి? నీకు ప్రతి క్వార్టర్లీలో కూడా నీకు మొండి బకాయిలు పెరుగుతున్నాయంటే నువ్వు ఇంప్రూవ్ అవ్వట్లేదనే కదా అర్థం. స్లిప్పేజ్ రేషియో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దానికి కూడా క్రైటీరియా ఉంది, <1% ఉండాలి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది స్లిప్పేజ్ రేషియో. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ, స్లిప్పేజ్ రేషియోస్ ఎంత తగ్గితే అంత మంచిది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అర్థమైందా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిటర్న్ ఆన్ అసెట్స్, ROA. ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఫైనాన్షియల్ రేషియోస్ చెప్పేటప్పుడు ఇది ఎలానో చెప్తాను, బట్ చెప్తున్నా. ROA అంటే ఏంటి? నీ టోటల్ అసెట్స్ పైన అంటే టోటల్ లోన్స్ పైన ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత సంపాదించావు. టోటల్ అసెట్స్ పైన లోన్ బుక్ 10 లక్షలు కదా, 10 లక్షల పైన ఓవరాల్ గా ఒక 3 లక్షలు సంపాదించావు అనుకో, 30% సంపాదించావు అని అర్థం. ROA ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. దానికి కూడా క్రైటీరియా ఉంది చూడండి కింద. ROA 1.5% కన్నా ఎక్కువ ఉండాలి. ROE అంటే ఏంటి? అంటే ఏంటి? ఈక్విటీ. అంటే షేర్ హోల్డర్స్ దగ్గర నువ్వు ఫండ్ రైజ్ చేస్తావు. స్టార్టింగ్ ఐపీఓకి వచ్చినప్పుడు, దాని తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్ ద్వారా నువ్వు ఫండ్ రైజ్ చేస్తుంటావు. ఈ ఫండ్ రైజింగ్ పైన నువ్వు ఎంత డబ్బులు సంపాదించావు? షేర్ హోల్డర్ దగ్గర ఒక 3 లక్షలు ఫండ్ రైజ్ చేసాం అనుకో, వాటిపైన ఎంత ప్రాఫిట్ సంపాదించావు? ఇది అబౌవ్ 18% ఉంటే మంచిది. అర్థమైందా? నా నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. అంటే సింపుల్ చెప్పాలంటే, లెట్స్ సే ఎగ్జాంపుల్, లోన్ ఒక్కసారి కానీ డిఫాల్ట్ అయిపోతే, డిపాజిటర్స్ ఒకేసారి కానీ అమౌంట్ అడిగితే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? సో లోన్ డిఫాల్ట్ అయ్యే వాటికి నువ్వు డబ్బులు రెడీ చేసి పెట్టుకున్నావా లేదా? నువ్వు 10 లక్షలు డిపాజిట్స్ తీసుకున్నావు ఇందాక, ఓకే, నేను మళ్ళీ చెప్తాను చూడండి. క్యాపిటల్ ఎడిక్విటీ రేషియో CAR చాలా ఇంపార్టెంట్ గైస్, 5 స్టార్ పెట్టుకోండి. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ తర్వాత స్లిప్పేజ్ తర్వాత ఇదే ఇంపార్టెంట్, ఓకేనా? కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇవేమీ ఇంపార్టెంట్ కాదు, ఇదే ఇంపార్టెంట్. CAR క్యాపిటల్ ఎడిక్విటీ రేషియో. నీకు అందులో రిస్క్ వెయిట్ యావరేజ్ ఉంటుంది. రిస్క్ వెయిట్ యావరేజ్ అంటే ఏంటి? నీ అసెట్స్ అన్ని రిస్క్ కాదండి, నీ లోన్స్ అన్ని రిస్క్ అవ్వవు, నీకు కొన్ని రిస్క్ అవుతాయి. నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయంటే 10 లక్షలు నువ్వు ఒక్కడికే ఇవ్వవుగా. కొన్ని పర్సనల్ లోన్స్ ఇస్తావు, కొన్ని బిజినెస్ లోన్స్ ఇస్తావు, కొన్ని హోమ్ లోన్స్ ఇస్తావు, కొన్ని గవర్నమెంట్కి కూడా లోన్స్ ఇస్తావు, అదే గవర్నమెంట్ బాండ్స్, కొన్ని గోల్డ్ బాండ్స్ కూడా పెడతావు. ఇందులో గోల్డ్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ 0%. అండ్ హౌస్ లోన్ వచ్చేసరికి రిస్క్ కూడా తక్కువ. ఎందుకు? హౌస్ నీ దగ్గర తాకట్టు పెడతాడు. మార్టిగేజ్ లోన్ కూడా తక్కువ, హౌస్ దీని దగ్గర తాకట్టు పెడతాడు. పర్సనల్ లోన్ రిస్క్ 70-80% పర్సనల్ లోన్ రిస్క్. ఎందుకు? నువ్వు వాడి దగ్గర ఏ తాకట్టు తీసుకో, జస్ట్ జనరల్ గా ఇచ్చేస్తావు నువ్వు లోన్, అవునా కదా? ఎక్కువ ఇంట్రెస్ట్ వేసుకుంటావు కాకపోతే దాని మీద, మరి అది కొంచెం రిస్క్. యావరేజ్ గా దీని అంతటిని యావరేజ్ చేస్తే నీకు ఎంత రిస్క్ ఉంటుంది? 5 లక్షల రిస్క్. ఈ 5 లక్షల రిస్క్ మీద ఈ 5 lakh రిస్క్ పైన నీ దగ్గర ఎంత క్యాష్ రిజర్వ్ చేసి ఉంచుకున్నావు? దానికి టైర్ 1 క్యాపిటల్ అని, టైర్ 2 క్యాపిటల్ అని ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై టైర్ 1 క్యాపిటల్, వాట్ ఈజ్ మీన్ బై టైర్ 2 క్యాపిటల్? నీ సొంతంగా వచ్చిన డబ్బులు టైర్ 1 క్యాపిటల్. అంటే నీ సొంతంగా అంటే ఏంటి? నీ దగ్గర సేఫ్ సైడ్ గా ఉన్న డబ్బులు, వాటితో పాటు నువ్వు డబ్బులు పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేస్తావు కదా. స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు IPO ద్వారా ఫండ్ రైజ్ చేస్తావా? సో పబ్లిక్ దగ్గర నుంచి బాండ్స్ ద్వారా డబ్బులు రైజ్ చేస్తుంటావా? ప్రిఫరెన్షియల్ షేర్ ద్వారా కూడా డబ్బులు రైజ్ చేస్తావు కదా.
అవి డబ్బులు అనమాట, టైర్ 1 క్యాపిటల్. ఇంకోటి ఏంటంటే నువ్వు వేరే వాడి దగ్గర అప్పు దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు. నీ దగ్గర ఉన్న డబ్బులు సొంతంగా నీవి, ఓకే, వేరే వాడి దగ్గర నుంచి తెచ్చినవి వేరు, ఓకే. అది ఎప్పటికైనా వేరే వాడి దగ్గర నుంచి తెచ్చింది కాబట్టి అంత డిఫరెన్స్ ఉండదు. సో టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ అంటే అదనమాట. ఈ రెండింటిని యాడ్ చేయి, దానికి డివైడెడ్ బై రిస్క్ వెయిట్ యావరేజ్ ఎంత, 5 లక్షలే. 10 లక్షలు నీ ఓవరాల్ అసెట్, రిస్క్ వెయిట్ యావరేజ్ అసెట్ వచ్చేసరికి 5 లక్షలు, ఓకే. అది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిట్ అసెట్, ఇది ఎంత పర్సెంటేజ్ ఉండాలి మీరు క్లియర్గా ఇక్కడ చూస్తే సిఆర్ అబోవ్ 16% ఉండాలి. అంటే 3 లక్షల రూపాయలు నీ 5 లక్షల రూపాయలు నీ యావరేజ్ అయితే నీ దగ్గర మినిమం వచ్చేసరికి 75,000 నుంచి 90,000 అయినా ఉండాలి. 75,000 నుంచి, అదే 15-16% అండి అబోవ్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, CET1. వాట్ ఈజ్ మీన్ బై CET1? ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, కామన్ ఈక్విటీ టైర్ 1, ఓకే. సో ఈ క్యాపిటల్ ఎడిక్విటీ రేషియోలోని టైర్ 1 క్యాపిటల్ టైర్ 2 క్యాపిటల్ కలిపావు కదా, అందులో టైర్ 1 క్యాపిటల్ ఇంపార్టెంట్. సో అందుకే రిస్క్ వెయిటెడ్ యావరేజ్ అసెట్స్ లో టైర్ 1 క్యాపిటల్ తో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓన్లీ టైర్ 1 క్యాపిటల్ తో నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు నీకు వచ్చే నెంబర్ కూడా 13% కన్నా ఎక్కువ ఉండాలి, ఓకేనా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గైస్. క్యాపిటల్ ఎడిక్విటీ రేషియో అంటే నేను మళ్ళీ చెప్తున్నా, యావరేజ్ గా రిస్క్ లో ఉన్న లోన్స్ పైన నువ్వు ఎంత డబ్బులు పక్కన పెడుతున్నావు, ఎంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయి. 100 రూపాయలు రిస్క్ అయితే నువ్వు అట్లీస్ట్ ఎంతవరకు నీ దగ్గర ఉన్న అమౌంట్తో అబ్జర్వ్ చేయగలవు నీ లాస్ని. ఓకే, నాకు ఈ లాస్ వచ్చింది, పర్లేదు, నా దగ్గర కొంచెం ఈ డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు చేసుకోగలుగుతావు లేదా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇవి చిన్న చిన్నవే, కాస్ట్ టు ఇన్కమ్ రేషియో. నీకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంత, అందులో ఖర్చులు ఎంత అవుతున్నాయి. 10 లక్షలు ప్రాఫిట్ వచ్చింది అనుకో, 4 లక్షలు ఖర్చు అయింది అనుకో, అంటే ఎంత అవుతుంది, 4% నీకు ఖర్చు అవుతుంది, 6% నీకు సేవ్ అవుతుంది. అది కూడా ఎంత సేవ్ అవ్వాలనేది ఇక్కడ ఉంటుంది చూడండి. సో 40% కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ నీకు ఎంత సేవ్ అయింది, 6 లక్షలు, అంటే 60% ఉంది. సో మినిమం 40% అయినా నీకు డబ్బులు అనేది మిగిలాలి ఖర్చులు అయిపోగా. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీ ఇన్కమ్ రేషియో. వాట్ ఈజ్ మీన్ బై ఫీ ఇన్కమ్ రేషియో అంటే, ఫీ ఇన్కమ్ రేషియో అంటే సింపుల్ చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్ పైన, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్స్ పైన, అండ్ వాటితో పాటు ఇన్సూరెన్సెస్ బిజినెస్ ఉంటాయి కదా, వాటిపైన ఎంత ఇన్కమ్ నువ్వు సంపాదిస్తున్నావు, నీ టోటల్ ఇన్కమ్ పైన వీటి ఇన్కమ్స్ ఎంత సంపాదిస్తున్నావు. ఇది ఆప్షనల్, బికాజ్ ప్రతి బ్యాంక్స్ సేమ్ మెయింటైన్ చేస్తాయని చెప్పలేము కదా, బట్ నార్మల్గా చూసుకుంటే 20% కన్నా ఎక్కువ ఉంటే మంచిది. దాని తర్వాత ట్రెజరీ ఇన్కమ్ రేషియో. ట్రెజరీ ఇన్కమ్ అంటే గవర్నమెంట్స్కి ఇచ్చే బాండ్స్, గోల్డ్ బాండ్స్లో పెట్టినవి, అవి ట్రెజరీ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్, ట్రెజరీ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ అనమాట ఇది, ఓకేనా. దీని తర్వాత చూడండి, ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఫార్ములా లిక్విడిటీ కవరేజ్ రేషియో. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి, హై క్వాలిటీ లిక్విడ్ అసెట్ డివైడెడ్ బై టోటల్ నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఫర్ 30 days. హై క్వాలిటీ లిక్విడ్ అసెట్ అంటే ఏంటో తెలుసా, నీ దగ్గర ఉన్న ఒరిజినల్ అమౌంట్, అంటే డిపాజిట్లు చేసే అమౌంట్ కాదు. నీ దగ్గర నార్మల్గా డబ్బులు ఎక్కడ ఉంటాయి, నార్మల్ డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఓకే, నీ దగ్గర ఉన్న డబ్బులు అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు, బ్యాంకుల దగ్గర ఉన్న హై లిక్విడ్ అసెట్ అంటే ఏంటి, నీ డబ్బులు పబ్లిక్ ద్వారా ఫండ్ రేస్ చేసావు కదా, అది పర్మనెంట్గా నీ దగ్గర ఉండిపోతుంది, తిరిగి నువ్వు పబ్లిక్ ఇవ్వాల్సి వస్తుందా, లేదు కదా, అది. దాని తర్వాత వచ్చేసరికి నీ దగ్గర ఏదైనా లిక్విడ్ క్యాష్, నీ బ్యాంక్, నువ్వు పర్సనల్గా బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో కొంత లిక్విడ్ క్యాష్తో మొదలు పెడతావుగా, అది, ఓకేనా. అది వచ్చేసరికి నెక్స్ట్ 30 రోజుల్లో ఎవరైనా కానీ డబ్బులు విత్డ్రా చేస్తానంటే దానికి తగ్గట్టుగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, అదే ఈ ఫార్ములా అండి, లిక్విడ్ కవరేజ్ రేషియో. LCR చాలా ఇంపార్టెంట్, CAR చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే CR అంటే ఏంటి, యావరేజ్గా రిస్క్ ఉన్న లోన్స్ పైన నీ దగ్గర క్యాష్ ఎంత ఉంచావు, ఓకే, ఎంత లాస్కి నువ్వు ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ డబ్బులు ఉంచుకున్నావు, అది CAR. LCR వచ్చేసరికి నెక్స్ట్ 30 రోజుల్లో నీ దగ్గర డిపాజిట్ చేసేవాడు విత్డ్రా చేస్తే నీ దగ్గర నీ ఓన్ అమౌంట్ ఇవ్వడానికి నీ దగ్గర ఉన్నాయా లేదా, అది ఇంపార్టెంట్. దాని రేషియో వచ్చేసరికి మీరు చూస్తే 130% కన్నా ఎక్కువ ఉండాలి. 10,000 కోట్ల రూపాయలు నీకు నెక్స్ట్ 30 daysలో విత్డ్రా అవుతుంది అంటే నీ దగ్గర 13,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఇది LCR అనమాట. ఈ రేషియోస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. కావాలంటే నేను కింద కామెంట్ బాక్స్లో పెడతాను, మీరు చూడొచ్చు. ఇక్కడితో మనకి రేషియోస్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఒక బ్యాంక్ యొక్క P&Lని ఎలా అనాలిసిస్ చేయాలి, నేను మీకు టైం సేవ్ అవ్వడం కోసం నేను గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా HDFC బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓకే, HDFC బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు HDFC బ్యాంక్స్ ఎర్నింగ్స్లో ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అని ఉన్నాయి. ఓకే, నేను అది క్లిక్ చేశాను. ఓకే, టైం సేవ్ అవ్వడానికి మీకు ఇక్కడ ఓపెన్ చేశాను. చూడండి, రిజల్ట్స్లో ఇప్పుడు కూడా స్టాండ్ అలోన్, కన్సాలిడేటెడ్ ఉంటుంది. కన్సాలిడేటెడ్కి స్టాండ్ అలోన్కి ఎక్కువ డిఫరెన్స్ ఉంటే స్టాండ్ అలోన్ చూడండి, అంత పెద్ద డిఫరెన్స్ లేకపోతే కన్సాలిడేటెడ్ చూడండి. వాట్ ఇస్ మీన్ బై కన్సాలిడేటెడ్, అన్ని సెగ్మెంట్స్ రెవెన్యూ అందులో ఉంటాయి.
ఓకే, నా ఇక్కడ మీరు చూడండి వీటిని ఎలా అనాలిసిస్ చేయాలి, నేను జూమ్ చేస్తున్నా చూడండి. రిజల్ట్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏం చూడాలి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్స్ చూడాలి, అవునా కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్స్ ఆన్ అడ్వాన్సెస్ బిల్స్, టోటల్ ఎర్నెడ్ ఇంట్రెస్ట్ లో స్ప్లిట్ చేశాడు. 4 రకాల ఇన్కమ్ వచ్చిందంట వీళ్ళకి. సో ఫస్ట్ వాళ్ళు 4 రకాల ఇంట్రెస్ట్ ని గెయిన్ చేశారంట. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అడ్వాన్సెస్ అండ్ బిల్స్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ లోను, పర్సనల్ లోను, కార్ లోను, హోమ్ లోను అండ్ సేమ్ టైం మార్టిగేజ్ లోన్, వాటిపైన వీళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ అనమాట ఇది. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, సింపుల్ చెప్పాలంటే వీళ్ళు వేరే కంపెనీస్ పైన వేరే బ్యాంకులకి ఇచ్చే అప్పులు అనమాట. ఎన్బిఎస్సిస్ కి వాటికి వీటికి ఇచ్చే అప్పులు, వాటితో పాటు కార్పొరేట్ కంపెనీస్ కి ఇచ్చే అప్పులు, వాటి ద్వారా గెయిన్ చేసే ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేవి, తర్వాత ఇంటర్ బ్యాంక్స్, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ఇచ్చేవి ఇంటర్ బ్యాంక్స్. ఇది ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. సో వీరు వేరే వాటి మీద బాండ్స్ లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఇవి. అదర్ ఇన్కమ్ మొత్తం అనమాట. సో ఓవరాల్ ఇన్కమ్ వచ్చేసరికి 90,575. ఓకేనా. అది కాకుండా వీళ్ళకి అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకే, వీటిలో అదర్స్ వేరు, అదర్ ఇన్కమ్ వేరు. అదర్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే బిజినెస్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే బిజినెస్, లైక్ మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ ఉంటాయి కదా వాటివి, ఇన్సూరెన్సెస్ ద్వారా కూడా ఇప్పుడు ప్రతి బ్యాంక్ కూడా ఇన్సూరెన్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్బీఐలో చూస్తే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, 500 కడితే 10 లక్షలని, 3000 కడితే 60 లక్షలని ఉంటాయి కదా. అలాంటి ఇన్సూరెన్సెస్ ద్వారా వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఇది. ఓవరాల్ గా టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ గెయిన్ చేసింది, ఈ ఇన్సూరెన్సెస్ వల్ల వీటి వల్ల గెయిన్ చేసిన అమౌంట్ కలిపి వీళ్ళది 1,33,110 కోట్లు. ఓకే, ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. ఓకే, మరి వీళ్ళు డిపాజిట్లకు ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా, అదెంత 47,625. ఇంకా వీళ్ళకి ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఎంప్లాయీస్కి ఇవ్వాలా, తర్వాత ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఇన్సూరెన్సెస్ కట్టే వాళ్ళు ఎవరో ఒకటి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉంటారుగా, మరి వాటి ఎక్స్పెన్సెస్ పోతాయి కదా. అదర్ ఎక్స్పెన్సెస్ అవి కూడా తీసేయగా. ఓకేనా, అవి కూడా చిన్నవి తీసేయగా టోటల్ వచ్చేసరికి 30,996 వాళ్ళ దగ్గర సేవ్ అయింది. ఓకే, అందులో ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా తీసేయగా, అంటే ప్రొవిజన్స్ కలిపి ఉన్నాయి. దాని తర్వాత ఓన్లీ ప్రొవిజన్స్ 3,800 కోట్లు తీసేశారు. నాకు తెరిచి చూడండి, ప్రాఫిట్ ఇంట్రెస్ట్ లేకుండా ప్రాఫిట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ తో కలిపి ప్రాఫిట్ వచ్చేసరికి 27,193. ట్యాక్సెస్ ఎంత కట్టారు, సారీ ట్యాక్సెస్ తో కలిపి ఇది ట్యాక్సెస్ 6,800 కోట్లు కట్టారు. నా ఓవరాల్ గా ప్రాఫిట్ ఏమో 20,382. మైనర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్నవి అక్కడక్కడ చిన్నవి. సో సబ్సిడీస్ ద్వారా వీటి ద్వారా ఇంట్రెస్ట్ పే చేయాల్సిన కూడా అది కూడా తీసేగా 19,244 కోట్లు. ఓకే, పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి రేస్ చేసే ఫండ్ క్యాపిటల్ ది వచ్చేసరికి 1,540 crore. ఓకే, సో మేజర్ ప్రాఫిట్ అయితే మాత్రం 19,244. ఓకేనా. నార్మల్ గా మీరు చూస్తే గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ ఇక్కడ డిస్ప్లే చేయలేదు, బట్ ఇక్కడ ఓవరాల్ గా మీరు ఇక్కడ స్టాండ్ ఎలోన్ లో చూసుకుంటే ఇగోండి, స్టాండ్ ఎలోన్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదే నేను చూస్తే ఇందులో చూడండి క్యాపిటల్ ఎడిక్విటీ రేషియో 19.57, గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ, దీంతో పాటు నెట్ వర్త్, రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ దాంతోపాటు చూడండి డెట్ టు ఈక్విటీ రేషియో, డెట్ టు అసెట్స్, ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు. స్టాండ్ ఎలోన్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు చూడాలనుకుంటే ఇందులో చూడొచ్చు, ఇందులో అన్ని మెన్షన్ చేసి ఉంచుతాడు. నేను కన్సాలిడేటెడ్ చూస్తున్నాను కాబట్టి, కన్సాలిడేటెడ్ అంటే ఓవరాల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రెవెన్యూస్ అన్ని కలిపి చూస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉంది. నా ఎప్పుడైనా బ్యాంక్స్ చూసేటప్పుడు బ్యాంక్స్ యొక్క సెగ్మెంట్ రెవెన్యూస్ కూడా చూడండి. అంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, వచ్చిన డబ్బులు ఎక్కడ పెడుతున్నారు, లేబిలిటీస్ ఏమున్నాయి. సో బ్యాలెన్స్ షీట్ కూడా మీరు చెక్ చేసుకోవాలి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి సెగ్మెంట్ రెవెన్యూ, అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇందులో మీరు చూడాల్సింది ఏంటో తెలుసా, ఎక్కువగా వీళ్ళకి డబ్బులు ఎప్పుడు కూడా ఎక్కువ వచ్చే రెవెన్యూ అనేది రీటైల్ బ్యాంకింగ్ నుంచే రావాలి. ఎందుకనంటే సో పెద్ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఆదాని వాళ్ళకి, అంబానీ వాళ్ళకి, వేదాంత వాళ్ళకి, ఆదిత్య బిర్లా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనుకోండి, టాప్ వాళ్ళకే ఇచ్చారనుకోండి. సో వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక్కరు ఎస్కేప్ అయినా కూడా వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రజలకు ఎక్కువ ఇచ్చారనుకోండి, ఒక్కరిద్దరు ఎస్కేప్ అవ్వచ్చు కానీ మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి వీళ్ళకి. అందుకు రీటైల్ దగ్గర నుంచి సంపాదించే డబ్బులే ఎక్కువ ఉండాలి వీళ్ళు. ఇందులో మీరు చూస్తే ట్రెజరీ గవర్నమెంట్స్ దగ్గర నుంచి వచ్చే రెవెన్యూ 18,192 కోట్లు రెవెన్యూ వస్తుంది. ఓకే, రీటైల్ బ్యాంకింగ్ ద్వారా వచ్చిన రెవెన్యూ వచ్చేసరికి 75,885 కోట్లు. ఓకే, హోల్సేల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, పెద్ద కంపెనీస్కి ఇచ్చే రెవెన్యూ 48,670 కోట్లు. అదర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వేరేవి చిన్న బ్యాంక్స్కి ఇచ్చేవి, ఇన్సూరెన్స్ బిజినెస్ ద్వారా వచ్చే రెవెన్యూ, అన్అలోకేటెడ్ అదర్స్ అన్ని కలిపి ఇందులోని ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ ఉంటాయి. అదే బ్యాంకులోని ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో బ్యాంక్, అంటే నీ ఒక పాకెట్ నుంచి తీసి ఇంకో పాకెట్కి వచ్చింది కూడా క్యాలిక్యులేట్ చేస్తావు అందులో, అది తీసేయాలిగా. ఆ 59,611 crore తీసేస్తే 1,33,110 కోట్లు నీకు ఓవరాల్గా వచ్చిన రెవెన్యూ ఇది. అందులో ప్రాఫిట్లు తీయాలిగా,
ఏ సెగ్మెంట్ నుంచి ఎంత ట్రెజరీలో వచ్చే రెవెన్యూ 18,000 కోట్లు అయితే నీకు అదే ట్రెజరీలో వచ్చిన లాభం వచ్చేసరికి 2,400 కోట్లు. రెవెన్యూ వేరు, లాభం వేరు. ఓకే, మళ్ళీ తిరిగి నువ్వు ఇంట్రెస్ట్లు తిరిగి ట్రెజరీస్లో నువ్వు కొని పెట్టినవి ఉంటాయి, నీకు కొన్ని వచ్చినవి ఉంటాయి. అవన్నీ టాలీ చేసుకొని నీకు సెగ్మెంట్లో వచ్చిన రిజల్ట్ అనేది 2,400 కోట్లు. నీకు 1,33,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉంటే 27,000 కోట్ల 193 కోట్ల రూపాయలు ప్రాఫిట్ ఉంది. ఓకేనా, దాని తర్వాత సెగ్మెంట్ అసెట్స్ వచ్చిన డబ్బులు ఎక్కడ పెడుతున్నావు ఎక్కువగా, నువ్వు డబ్బులు ఎక్కువ ఎక్కడ పెట్టావు, రీటైల్ పోర్షన్లోనే ఎక్కువ ఉండాలి. చూడండి, ఓకే, 16,18,830 crore అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. హోల్సేల్ బ్యాంకింగ్ 15 lakh, ట్రెజరీలో కూడా 10 lakh పెట్టారు. మొత్తం 49,71,473 కోట్ల రూపాయలు కంప్లీట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క టోటల్ ఎసెట్లో మొత్తం వీళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం వీటిలో ఇన్సూరెన్సెస్ బిజినెస్లో వాటిలో వీళ్ళు అలోకేట్ చేసింది. ఎసెట్ ఎంత ఉందో వాళ్ళ లేబిలిటీ కూడా అంతే ఉండాలి కదా. కింద లేబిలిటీ చూడండి, ట్రెజరీకి, రీటైల్ బ్యాంకింగ్, హోల్సేల్ బ్యాంకింగ్, ఆపరేటింగ్, ఇన్సూరెన్సెస్ అన్ని కలిపి 4,34,000 ఉంది. 4,34,000, 4,97,000 బ్యాలెన్స్ షీట్ అంటే రెండు టాలీ అవ్వాలిగా. కానీ మీకు బ్యాలెన్స్ షీట్లో నేను మీకు ఏం చెప్పాను, ఎసెట్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ ఈక్విటీ. ఫండ్ దగ్గర నుంచి రేస్ చేసిన అమౌంట్ కూడా ఉంటుంది. ఇగోండి, ఫండ్ దగ్గర నుంచి 6,29,385 ఈ రెండు క్యాలిక్యులేట్ చేయండి. 4,34,000, 6,29,000, 4,97,000 అవుతుంది. ఇప్పుడు చూడండి ఎసెట్ టు లయబిలిటీ ఈక్వల్గా ఉందా లేదా, ఇది మేజర్గా మీరు చూడాల్సిందండి. నార్మల్గా screeners.in మీరు చెక్ చేస్తే, నార్మల్గా స్క్రీనర్స్ సంథింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్క్రీనర్లో మీరు చెక్ చేశారనుకోండి, నార్మల్ నెంబర్స్ ఇక్కడ చూపిస్తాడు. రెవెన్యూ, ఇంట్రెస్ట్, ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ మార్జిన్ ఇలానే చూపిస్తాడు. కానీ ఇంత ఇన్ డీటెయిల్గా మీకైతే ఉండదు కదా, అందుకు ఇందులో చూపించానండి. ఓకేనా, ప్రతి బ్యాంక్కి P&L ఇలానే చూడాలి. ఎన్బిఎఫ్సిస్కి మీరు ఏం చూస్తారు, బ్యాంకుల దగ్గర నుంచి ఎంత ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నారు, పబ్లిక్ ఎంత ఇస్తున్నారు. ఇందులో వచ్చేసరికి ఎన్బిఎఫ్సిస్ వెహికల్ లోన్స్ ఎంత ఇచ్చారు, సేమ్ టైం వచ్చేసరికి నార్మల్ లోన్స్ ఎంత ఇచ్చారు, బిజినెస్ లోన్స్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ ఎన్బిఎఫ్సిస్ చూడాలన్నమాట. ఇవి మేజర్గా ట్రాక్ చేయాల్సిన డేటా పాయింట్స్ మీరు. ఓకే, సో ఐ హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కంప్లీట్ ఫైనాన్స్ సెక్టర్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత నేను మీకు క్యాష్ ఫ్లోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ది నార్మల్ బిజినెస్ P&L ఎలా అనాలిసిస్ చేయాలో తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ ఫ్లో ఎట్లా అనాలిసిస్ చేయాలో చెప్తాను. క్యాష్ ఫ్లో అయిన తర్వాత ఫైనాన్షియల్ రేషియోస్ అని చెప్తాను. ROE, వాల్యుయేషన్ రిపోర్ట్స్ ఎట్లా చూడాలి, ఇంట్రెన్సిక్ వాల్యూ, PE రేషియోస్, PB రేషియోస్, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ రేషియోస్ చెప్తాను. అది అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ కానీ మంచిగా ఉంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ప్రతి ఇండస్ట్రీని ఇండివిజువల్గా ఒక్కొక్క ఇండస్ట్రీని ఎలా అనాలిసిస్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా, సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో అన్నీ బాగుంటాయి. ఎవరైనా కూడా ఇంకా ఇంతవరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఈ వీడియోస్ అన్ని కూడా మీకు హెల్ప్ అవుతున్నాయని అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all in the next episode guys, which is in cash flow statements. Bye bye.